మీ అందరికీ శుభోదయం. ఈరోజు మనము ఒక కొత్త కోర్స్ అయినటువంటి సోషియాలజీ ఆఫ్ ఇండియాని మనము ఈరోజు మొదటి పాఠాన్ని భారతదేశంలో ఐక్యత మరియు వైవిధ్యం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు భారతదేశాన్ని యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్తారు. యూనిటీ అండ్ డైవర్సిటీ అంటే మన భారతదేశంలో భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న ప్రాంతాలు, భిన్న భాషలు, భిన్నత్వం ఎక్కువగా ఉంది. కానీ అదే 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 టైంలో మనకి ఏకత్వం కూడా ఉంది. ఇది భారతదేశాన్ని అర్థం చేసుకోవడం అంటే ఒక భిన్నత్వంలో ఏకత్వాన్ని అర్థం చేసుకోవడం అనేది మనకి ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం. మన భారతదేశ సంస్కృతి, ఆ తర్వాత ఇక్కడ యొక్క కుల వ్యవస్థ, ఇక్కడ ఉన్నటువంటి మతాలు, ఎన్ని భాషలు మాట్లాడతారు, ఎంత భాషా వైవిధ్యం ఉంది, ఇవన్నీ కూడా ఈరోజు మనం పాఠంలో తెలుసుకుందాం. ఎందుకు యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది చాలా ప్రధానమైనటువంటి పాఠం అనేది ఎందుకు చెప్పాలి అంటే, మనందరికీ తెలుసు భారతదేశం అనేది అతి ప్రాచీనమైనటువంటి దేశం. ఈ దేశాన్ని బౌద్ధ కాలం నుంచి మొదలు పెట్టుకుని ఇప్పటి వరకు ఎంతో మంది పరిపాలకులు పరిపాలించారు. ఎంతో మంది కులాల వాళ్ళు, మతాల వాళ్ళు, విదేశీ వాళ్ళు ఈ దేశంలోకి వచ్చారు. వాళ్ళ యొక్క కల్చర్ను, వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఈ దేశంలో పెట్టడం జరిగింది. మనం గనక కొంచెం చాలా వెనుకంచు కనుక చూస్తే, చాలా చారిత్రాత్మకంగా చూస్తే భారతదేశం అనేది చాలా వైవిధ్యంతో కూడుకున్నటువంటి దేశం అని చెప్పుకోవచ్చు. అది భౌతికంగానే కాదు, అంటే హిమాలయాలు ఒక పక్కన, ఇంకొక పక్కన థార్ ఎడారి, ఇంకొక పక్కన తమిళనాడులోని సముద్రాలు, ఇవి ఈ యొక్క భౌతికమైనటువంటి వైవిధ్యమే కాకుండా ఈ భారతదేశంలో రైజ్లీ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త ఏం చెప్తాడు అంటే, భారతదేశంలో అంతర్లీనంగా ఒక రకమైనటువంటి మనము అనే ఒక భావన ఉంది, యూనిటీ అనే ఒక భావన ఉంది. మనకు హిమాలయాల దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే ఇటు మనకు భౌతిక వివిధత కాదు, దాంట్లో అంతర్లీనంగా ఒక రకమైనటువంటి ఈ యొక్క మనకు ఏకత్వం అనేది ఉంది. భిన్నత్వంలో ఏకత్వం అనేది చాలా గొప్ప విషయం అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకు అంటే ఈ రోజు ప్రపంచం మొత్తం ప్రజాస్వామ్యం అనేది పెరడవిల్లుతున్నది. ఈ రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, ఆ తర్వాత నియంతలు పోయారు, ప్రజాస్వామ్యం అనేది వచ్చి ఈ రోజు ప్రజాస్వామ్య దేశంలో మనం బతుకుతున్నాం. కాబట్టి ప్రపంచంలో కూడా ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ దశలో అంటే ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే అందరూ, అన్ని కులాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు అందరికి కూడా సమాన హక్కు, సమాన వాక్ స్వాతంత్రము, సమానమైనటువంటివన్నీ ఉన్నాయి. కాబట్టి వీటి గురించి మాట్లాడుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎందుకు మాట్లాడుకోవాలి మనం భిన్నత్వంలో ఏకత్వము అంటే, అది మనం ఎందుకు సోషియాలజీ ఆఫ్ ఇండియా మాట్లాడుకునేటప్పుడు ఎందుకు భిన్నత్వం గురించి, ఏకత్వం గురించి మాట్లాడుకోవాలి అంటే, ఇక్కడ ఉన్నంత డైవర్సిటీ అంటే ఇక్కడ ఉన్నటువంటి వైవిధ్యము ప్రపంచంలో ఎక్కడ లేదేమో, బహుశా లేదేమో అనిపిస్తుంది. ఎందుకు అంటే అది భౌగోళిక వైవిధ్యంతో పాటుగా సామాజిక వైవిధ్యం ఉంది. ఇక్కడ సామాజిక వైవిధ్యం అంటే భిన్న మతాలు, కులాలు, ప్రాంతాలు, ఆ తర్వాత భాషలు, ఆ తర్వాత డ్రెస్ విధానాలు, ఆహారపు అలవాట్లు, ఇట్లా రకరకాలైనటువంటి వైవిధ్యం అనేది భారతదేశంలో ఉంది. అయితే అసలు ఈ రెండు కూడా మనం మాట్లాడుకునేటప్పుడు అసలు ఐక్యత అంటే ఏంటి, అదే వైవిధ్యము అంటే ఏంటిది, యూనిటీ అంటే యుని అనేది అంటే వన్ అని, యుని అనేది వన్, దాని అర్థం ఏంటంటే వన్ అని అర్థం, అంటే ఒకటే అని అర్థం. యూనిటీ అంటే అన్ని ఒకటే అని అర్థం. డైవర్సిటీ అంటే వైవిధ్యం అంటే బహుళమైనటువంటి విషయాలు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అయితే యూనిటీకును యూనిఫామిటీకి చాలా తేడా ఉంది. మనము యూనిటీని ఇప్పుడు భారతదేశము యూనిటీగా ఉందా అని చెప్పాలంటే, యూనిటీ యూనిఫామిటీ అనేది దగ్గర పదాలు, కానీ ఆ రెండు పదాలు కూడా చాలా వైవిధ్యం ఉంది. ఉదాహరణకి పోలీసు వాళ్ళందరూ కూడా యూనిఫామ్ వేసుకుంటారు, లేకపోతే ఇప్పుడు జిహెచ్ఎంసీ వర్కర్స్ అంతా ఒక రకమైనటువంటి యూనిఫామ్ అంటారు. అది యూనిఫామ్ ఈజ్ నాట్ యూనిటీ, యూనిఫామ్ ఈజ్ సిమిలారిటీ అన్నట్టు. అంటే యూనిఫామిటీ మే గివ్ టు ది రైజ్ టు ది యూనిటీ. అంటే ఈ యొక్క సిమిలారిటీ, ఒక ఏకరూపంగా ఉండడం అనేది కొంత ఏకత్వానికి దారితీస్తుందేమో కానీ ఏకరూపత అనేది ఏకత్వం కాదు. ఇక్కడ ఏకరూపతకును ఏకత్వానికి తేడా ఉంది. ఏకత్వము అంటే యూనిటీ, అంటే అన్ని కలిసి ఉండడం. ఏకరూపత అంటే నీకు ఒకే రకంగా ఉండడం. ఏకరూపత అనేది ఏకత్వానికి కొంత దారితీసే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఈ రెండు పదాలు కూడా చాలా దగ్గరగా ఉంటాయి, యూనిటీ అండ్ యూనిఫామిటీ. మామూలుగా జనరల్గా మీరు చూస్తే సమాజంలో ఎట్లా ఉంటుంది అంటే, రకరకాలైనటువంటి కార్మికులను అనుకోండి, కార్మికులకు ఒక డ్రెస్ ఉంటుంది. మీరు ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తూ ఉంటారు, ఆర్టీసీ బస్సులకు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, వాళ్ళు కంపల్సరీ కాకిని వేయాలి అని. అది యూనిఫామ్ అంటే యూనిఫామిటీ అని. అది యూనిటీ అంటే వాళ్ళ వర్కర్స్ అంతా ఒకటి,
అది దారితీస్తుంది, యూనిటీకి దారితీస్తుంది అని వాళ్ళ భావన. అట్లాంటి విద్యార్థులకు, చిన్న పిల్లలకు మనకు స్కూల్కి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ ఉంటుంది. ప్రతి ఫ్రైడేనో ఏదో ఒక రోజు అందరూ ఒకే రకమైన డ్రెస్ వేసుకోవాలి. యూనిఫామిటీ మే లీడ్ టు ది యూనిటీ, బట్ యూ షుడ్ నాట్ మిస్అండర్స్టాండ్ బోత్ ది టర్మ్స్ అండ్ సింగిల్ టర్మ్. అంటే మీరు ఇద్దరు రెండు పదాలను మీరు ఒకే పదంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ భావన మనం చెప్పుకోవాలి అంటే, మనం యూనిటీ అండ్ డైవర్సిటీ మాట్లాడుకుంటున్నాం అంటే యూనిటీ అనే పదం యొక్క మీనింగ్ ఏంటి అని తెలుసుకోవాల్సిన దాంట్లో భాగంగా మనం యూనిఫామిటీ అనే విషయం గురించి తెలుసుకున్నాం. డైవర్సిటీ అంటే భిన్నత్వం. డైవర్సిటీ అంటే భిన్నత్వం. ఈ భిన్నత్వం అది ఎటువంటి భిన్నత్వము? డైవర్సిటీ అంటే అది కులం కావచ్చు, మతం కావచ్చు, ప్రాంతం కావచ్చు, భాష కావచ్చు, డ్రెస్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, కల్చర్ కావచ్చు, నీ ఆలోచన విధానం కావచ్చు, నీ యొక్క మాట తీరు కావచ్చు. ఈ డైవర్సిటీ అంటారు. అంటే మనం ఒక దేశంలో కానీ ఒక ప్రాంతంలో కానీ బతికినప్పుడు ఇవి రెండు కూడా అవసరం అన్నట్టు. ఇది డైరెక్ట్ అన్నట్టు. అది లేకుండా ఇది ఉండలేదు, ఇది లేకుండా మనం పూర్తిగా డైవర్సిటీ ఉంచుకొని యూనిటీగా లేకపోతే అది మన సమాజం మనుగడ అనేది సాధ్యం కాదు. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉందండి. అందుకనే ఎమిల్ డర్ఖేమ్ రెండు రకాలైనటువంటి యూనిటీ గురించి చెప్తాడు. ఈ సమాజం అనేది ఎమిల్ డర్ఖేమ్ అనే సామాజిక శాస్త్రవేత్త ప్రకారం రెండు రకాలుగా అది తన యొక్క స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. అదేంటి అంటే మెకానికల్ సాలిడారిటీ అండ్ ఆర్గానిక్ సాలిడారిటీ. అంటే మెకానికల్ సాలిడారిటీ అంటే ఏంటి అంటే ఒక సమాజం ఎట్లా ఏకరూపత కలిగి ఉంటుంది, యూనిటీ ఎట్లా కలిగి ఉంటుంది అంటే ఆయన ఏమంటాడు అంటే, సింపుల్ సొసైటీస్ ఉన్నాయనుకోండి, గిరిజన సమాజాలు ఉన్నాయి. గిరిజన సమాజాలు, గ్రామీణ సమాజాలలో ఎట్లా ఉంటుంది యూనిటీ అనేది ఎట్లా ఉంటుంది అంటే అది ఏజ్ వైజ్ ఉంటుంది అన్నట్టు. అంటే పెద్దలకు గౌరవం ఇవ్వడము, ఆ తర్వాత కుల పెద్దలకు, మత పెద్దలకు గౌరవం ఇవ్వడము, ఇంట్లో అమ్మానాలకు గౌరవం ఇవ్వడము. యూనిటీ అనేది ఇట్లా ఏజ్ అండ్ సెక్స్ మీద ఆధారపడి ఉంటుంది. అది గ్రామీణ సింపుల్ సొసైటీస్. దాన్ని మన ఎమిల్ డర్ఖేమ్ ప్రకారం దాన్ని ఏమంటారు అంటే మెకానికల్ సాలిడారిటీ అంటారు. మెకానికల్ సాలిడారిటీ అనేది అర్బన్ సిటీ, దాన్ని ఏమంటే సిటీలలో ఎట్లా ఉంటుందంటే అది ఆర్గానిక్ సాలిడారిటీ. అంటే ఆర్గానిక్ సాలిడారిటీ ఏంటంటే పట్టణాలు, మహానగరాలలో ప్రజలు ఎలా బతుకుతారు అంటే వాళ్ళు స్పెషలైజేషన్స్ మీద బతుకుతారు. స్పెషలైజేషన్స్ డిఫరెన్స్. ఇప్పుడు నేనేమో టీచర్ని, నా పక్కింటోడేమో పెద్ద ఇంజనీర్ అయి ఉంటాడు, అటు పక్కింటోడేమో ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉంటాడు, ఇటు పక్క ఇంటి కూడా ఒక సింగర్ అయి ఉంటాడు. ఆ తర్వాత అంటే డైవర్సిటీ ఆఫ్ ది జాబ్స్ ఆర్ వెరీ హై ఇన్ ది అర్బన్ కాంటెక్స్ట్. అంటే పట్టణ సమాజంలో ఈ యొక్క సాలిడారిటీ, ఏకత అనేది ఎట్లా ఉంటుంది అంటే అది వైవిధ్యం ఉంటుంది. అదేవిధంగా పట్టణాలలో ఏకత ఉంటుంది. ఏకత అంటే అందరు కలిసే ఉంటారు. ఎందుకంటే అందరికి మంచినీళ్ళు కావాలి, అందరికి ఒకరినొకరు బతకాలి, సమాజంలో బతుకుతున్నారు కాబట్టి ఏకత్వం ఉంటుంది. కానీ ఒక సింపుల్ సొసైటీలో ఉన్న ఏకత్వానికి ఒక పట్టణ సిటీలలో ఉన్నటువంటి ఏకత్వానికి తేడా ఉంది. ఇక్కడనేమో మన సాదా సీదా సమాజాలేమో ఏకత్వం దేని మీద ఆధారపడి ఉన్నదంటే అది ఏజ్, సెక్స్, అంటే మన ఏజ్ యొక్క దాన్ని బట్టి, దాని యొక్క లింగాన్ని దాన్ని బట్టి దాని గౌరవము దాని మీద ఆధారపడి ఉంటుంది ఒక గ్రామీణ సమాజం యొక్క ఏకత. ఇక్కడ పట్టణ సమాజం యొక్క ఏకత ఎట్లా ఆధారపడి ఉంటుందంటే అది వైవిధ్యం మీద ఏకత ఆధారపడి ఉంటుంది అన్నట్టు. ఏకత అంటే ఎట్లా, ఇక్కడ పెద్దోళ్ళు అనుకోండి, పెద్దోళ్ళని ఎవరు గౌరవం ఉంటుంది. ఇక్కడ గౌరవము అట్లా దాని మీద ఆధారపడి ఉంటుంది. అసలు నువ్వు ఏ పని చేస్తున్నావు, నువ్వు ఎట్లాంటి పని చేస్తున్నావు దాని మీద డిఫరెన్సియేషన్ ఉంటుంది. అంటే ఎక్కువగా వర్క్ డివిజన్ ఉంటుంది. వర్క్ డివిజన్ లో రకరకాలైన సినిమా పరిశ్రమ ఉందండి. మీకు ఉదాహరణ చెప్తున్నాను. సినిమా పరిశ్రమలో కొన్ని వేల మంది, లక్షల మంది పనిచేస్తారు. దాంట్లో డాన్సర్స్ నుంచి మొదలు పెట్టుకున్న సింగర్స్, లిరిసిస్టు, పోయట్స్, మ్యూజిషియన్స్, యాక్ట్రెసెస్, టెక్నీషియన్స్, లేబరర్స్, సెట్ చేసే వాళ్ళు, ఇట్లా కొన్ని వందల మంది, వేల మంది పనిచేస్తారు ఒక సినిమా వెనకాల. అదంతా స్పెషలైజ్డ్. అంటే ఇక ఒక సిటీ నగరాలలో అనేది ఏకత అనేది ఎట్లా ఉంటుంది అంటే అది వైవిధ్యం మీద ఆధారపడి ఉంటుంది. అది పట్టణానికి గ్రామానికి పట్టణానికి ఉన్న తేడా. అంటే రెండు రకాల వైవిధ్యాలు ఉన్నాయి, రెండు రకాలైనటువంటి ఐక్యత ఉందండి. ఒకటేమో సింపుల్ ఐక్యత, అంటే అది మెకానికల్ సాలిడారిటీ. అంటే అది ఒక సాదా సీదా గ్రామీణ ప్రాంతాలలో ఉండే ఒక ఏకత. ఆ ఏకత ఏంటంటే కులం, ఆ ఏకత అనేది ఏజ్, సెక్స్, ఆ తర్వాత కుల పెద్దలు, మత పెద్దల మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మన పట్టణ సమాజాలలో కూడా ఏకత ఉంటుంది, కానీ అది వైవిధ్యం మీద ఆధారపడి ఉంటుంది. అంటే వైవిధ్యమైనటువంటి జాబులు కానివ్వండి, వైవిధ్యమైనటువంటి పనులు కానివ్వండి, వివిధతతో కూడినటువంటి ఏకత ఉంటుంది. దీన్నే మనము ఆర్గానిక్ సాలిడారిటీ అంటారు. ఇప్పుడు న్యూయార్క్ సిటీ తీసుకుందాం అనుకోండి. న్యూయార్క్ సిటీ అనేది ఎప్పుడు నైట్ కొంతమంది పనిచేస్తే డే కొంతమంది చేస్తారు. అసలు నగరం అనేది నిద్రపోదేమో అని నాకు జపాన్, టోక్యో, న్యూయార్క్ నగరాలు ఇంకా ఎప్పుడు నిద్రపోతాను నేనైతే అనుకోను.
ఎందుకంటే అక్కడ రాత్రి కూడా షిఫ్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన హైదరాబాద్ సైబర్ సిటీని తీసుకోండి. సైబర్ సిటీ మీరు నైట్ 12 గంటలకు పోయారనుకోండి, 12 గంటలకు షిఫ్ట్ ఉంటుంది, పని చేస్తూ ఉంటారు. వాళ్ళు డే అంతా నిద్రపోతారు. అంటే అదంతా స్పెషలైజేషన్. అంటే యూనిటీ అనేది ఇది వైవిధ్యం అనేది ఎట్లా ఎట్లా ఉంటుంది, యూనిటీ అనేది ఎట్లా ఉంటుందంటే పట్టణాలలో వివిధత మీద ఆధారపడి ఉంటుంది అనేది మీకు ఇక్కడ నేను చెప్పడానికి ఉదాహరణ చెప్పవలసి వచ్చింది. అంటే భారతదేశం అనేది చాలా చాలా పెద్ద దేశము, 140 కోట్ల మంది ఉన్నారు. అలా 140 కోట్లు మొత్తం కలిపి ఒకటే ఒకటే దేశము, అంటే అది భారతదేశం. మనం ఆ భారతదేశంలో ఎన్నో రకాలైనటువంటి కులాలు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి మతాలు ఉన్నాయి, ఎన్నో రకాలైన వైవిధ్యం కలిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయి, ఎన్నో రకమైనటువంటి అడవులు ఉన్నాయి, మాడ అడవులు అని రకరకాలైనటువంటి అడవులు ఉన్నాయి, రకరకాలైనటువంటి జీవజాలం ఉంది. అంటే భౌతిక వైవిధ్యం ఉంది, అదేవిధంగా 140 కోట్లు ఉన్నటువంటి దేశాన్ని అది ఏ రకంగా మనం కలిసి ఉంచాలి అనేది, కలిపి ఉంచాలనేది కూడా ఒక ఒక కలిసి ఉంటుంది. చాలా మంది బ్రిటిషర్స్ మొట్టమొదటిలో భారతదేశాన్ని విడిచిపెట్టేటప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ దేశం ఏదో ఒక రోజు ముక్కలైపోయింది, ఇక్కడ పరిపాలన వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు, ఇక్కడ వీళ్ళు 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 పరిపాలించుకోలేదు భారతదేశాన్ని అని అని వాళ్ళు భావించారు. వాళ్ళు వైట్ మ్యాన్స్ బర్డెన్ అని చెప్పారు. వైట్ మ్యాన్స్ బర్డెన్ అంటే ఈ యొక్క అనాగరికమైనటువంటి సమాజమైనటువంటి భారతదేశాన్ని నాగరికపరిచే బాధ్యత ఒక తెల్లవాళ్ళ మీదే ఉంది, అది బ్రిటిషర్స్ మీదనే ఉంది అని వాళ్ళు భావించారు. భావించేసేసి వాళ్ళు ఏమనుకున్నారు అంటే, ఇంత వైవిధ్యం ఉన్న దేశాన్ని వీళ్ళు పరిపాలించుకోలేరు అని వాళ్ళు మొదట్లో భావించారు. అంటే ఇందులో వైవిధ్యం ఉంది, ఇక్కడ రకరకాలైనటువంటి కులాలు ఉన్నాయి, ఆ తర్వాత వర్గ వైషమ్యాలు ఉన్నాయి, పేదవాళ్ళు మధ్య ఉన్నత వర్గ వైషమ్యం ఎక్కువ ఉంది. అప్పుడు వాళ్ళ టైంలో మనకు విద్య, వైద్యము ఇవన్నీ కూడా తక్కువగా ఉండేవి. అంటే భారతదేశం అనేది అది ఏ రోజైనా కానీ డిస్మాంటిల్ అయిపోయింది, లేకుంటే అది విచ్ఛిన్నం అయిపోయింది, ఇది ఇంత వైవిధ్యం ఉన్న దేశాన్ని వీళ్ళు మేనేజ్ వీళ్ళు చేసుకోలేరు అనేది వాళ్ళు ఆ రోజు బ్రిటిషర్స్ భావించారు. అయితే ఆ తర్వాత అది చాలా తప్పని వాళ్ళు ఇప్పుడు కొత్తగా తెలుసుకుంటున్నారు. ఎందుకంటే భారతదేశం అనేది సొంతకాలం మీద నిలబడి ఈరోజు ప్రపంచంలో ఇండియన్ డయాస్పరా ప్రవాస భారతీయులు అనేది ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు స్ప్రెడ్ అయిపోయి ఎక్కడెక్కడో ఉంది, ఎన్నో రకాలైనటువంటి అచీవ్ చేసి ఈరోజు సాహిత్యంలో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, స్పోర్ట్స్లో కానివ్వండి, అన్నింటిలో కూడా ఈరోజు ప్రపంచంలో భారతదేశం అనేది ఒక్కడిగా నిలబడి, ఒక భిన్నత్వం ఉన్నా కానీ ఏకత్వంతో ఒక్కటిగా నిలబడి ఈరోజు ప్రపంచంలో ఒక రకమైనటువంటి ఒక తనదైన ఒక కొత్త తన గుర్తింపుని తెచ్చుకుంది. అయితే ఒలింపిక్స్లలో వాటిలో మన భారతదేశంలో ఇంకా తక్కువ పథకాలు వస్తున్నాయి అనుకోండి. అదేవిధంగా నోబెల్ శాస్త్రవేత్తలను మనం చూస్తే దాంట్లో కూడా నోబెల్ ప్రైజ్ అనేది భారతదేశంలో చాలా తక్కువ మందికి ఉంది. ఎందుకు ఉంది అంటే ఈరోజు అంటే మరి ఒకప్పుడు సివి రామన్ చిన్న టెలిస్కోప్ తోటి ఆయన నోబెల్ ప్రైజ్ తీసుకురాగలిగారు భారతదేశానికి, సివి రామన్ ఎఫెక్ట్. అతను రవీంద్రనాథ్ ఠాగూర్ కొంతమంది తీసుకురాగలిగారు. కానీ అది ఇంకా తర్వాత నోబెల్ ప్రైజ్ అంతగా ఇంకా ఎక్కువ మందికి రావాల్సింది, మన వచ్చింది అది అభిజిత్ సేన్ ఎకనామిక్స్ లో. అంటే ఇట్లా ఎందుకు చెప్తున్నాను ఉదాహరణలు అంటే, భారతదేశం అనేది ఇంత భిన్నత్వం ఉన్న ఏకత్వం నిలబడి ఈ రోజు తనకంటూ ఒక మనుగడ సాగిస్తూ ముందుకెళ్తుందని చెప్పడానికి ఈ ఉదాహరణలు చెప్పవలసి వస్తుంది. అంటే ఇంత భిన్నత్వం ఉన్నా కానీ భారతదేశంలో ఐక్యత బంధాలు యొక్క వైవిధ్య రూపాలు అనేటివి భారతదేశంలో మనకు ఆధారాలతో సహా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అశోకన్ కాలం నాటి కనుక మనం శిలలు కనుక చూస్తే ఆ రోజు అది మన ఆఫ్ఘనిస్తాన్ బామియానా ఆఫ్ఘనిస్తాన్ వరకు అశోకుడు పరిపాలించాడు. ఒక సువిశాల అఖండ భారతదేశాన్ని అశోకుడు పరిపాలించాడు. ఇంకోటి ఏంటంటే భారతదేశంలో ఏకఛత్రాధిపత్యం అనేది కూడా ఉంది. ఏకఛత్రాధిపత్యం అంటే ఎప్పుడైనా భారతదేశం ఒక సింగిల్ కొంతకాలం చాలా కాలం పాటు ఒక సింగిల్ గ్రూప్ ప్రకారం ఒకే ఒక రాజు కింద చాలా కాలం పాటు భారతదేశం ఏర్పడిలో ఉంది. ఆ రకంగా దానికి చాలా చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు ఏంటంటే ఈ అఖండ భారతదేశాన్ని ఐక్యంగా ఎంతో మంది రాజులు ఉంచారు. దాంట్లో అశోకుడు ఒకడు, అక్బర్ కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్బరు ఈ భారతదేశాన్ని సమైక్యంగా ఉంచడమే కాకుండా దీనికి ఇలాహి అనే ఒక మతాన్ని అతను సృష్టించి అతను మొదలుపెట్టి దాంట్లో అందరూ సమానమైన ఒక కొత్త భావనను తీసుకొచ్చాడు. అంటే భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడానికి కులాలు, మతాలు, ప్రాంతాలు లేకుండా భారతదేశం ఒకటే. అందుకనే అశోకుని ఒక ఎంపరర్ అంటారు, అక్బర్ని ఎంపరర్ అంటారు. అంటే ఒక చక్రవర్తులు, రాజులు కాదు. చక్రవర్తిని ఎవరిని అంటారు? రాజులకు పైన ఉన్న వాళ్ళని చక్రవర్తి అంటారు, రాజులకే రాజుని చక్రవర్తి అంటారు. ఒక అశోకుడు, ఒక అక్బర్ మాత్రమే భారతదేశంలో చక్రవర్తులు కాగలిగారు. ఎందుకు అంటే వాళ్ళు భారతదేశాన్ని యునైటెడ్గా ఇంత వైవిధ్యం ఉన్నా కానీ వాళ్ళు ఐక్యంగా ఉంచగలిగారు. అటు అశోకులు కానీ అక్బర్ కానీ. కాబట్టి ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క వైవిధ్యము మరియు ఈ యొక్క
ఏకత ఐక్యత అనేది మొదటి నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఒక సాంప్రదాయంగా మనకు అర్థమవుతుంది. రాబోయే రోజులలో కూడా ఎంత వైవిధ్యం ఉన్నా కానీ భారతదేశంలో ఒక రకమైనటువంటి అది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక ఏకత అనేది ఉంది. అది అది మనకు తెలియకుండానే అంతర్లీనంగా ప్రజలు ఒకరినొకరు సహాయపడుకోవడం, అందులో కలిసి ఉండడం అనేది భారతదేశంలో ఒక ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. ఇది భారతదేశంలో ఐక్యత మరియు వైవిధ్యం అంటే. నిర్మాణం భారతదేశంలో ఐక్యతకు బంధాలు మరియు విధానాలు మనం ఈరోజు ఈ పాఠం తెలుసుకుందాం. అదే అదే రకంగా ఐక్యత యొక్క ఏకరూపత తర్వాత మిశ్రమ సంస్కృతి నమూనా. ఇప్పుడు ఐక్యత అనేది ఏకరూపత మీద కాకుండా మిశ్రమ సంస్కృతి అనేది మిశ్రమ సంస్కృతి అంటే డిఫరెంట్ కల్చర్స్ అనేది మనం ఈరోజు ఎక్కువగా మనం మాట్లాడుకోవచ్చు. ఇదే మనం మాట్లాడుకోవాలి, దీన్ని ప్రోత్సహించాలి. ఎందుకు అనేది కూడా మనం వచ్చే మనం పాఠం లోపల పోయిన కొద్ది తెలుసుకుందాం. ఐక్యత మరియు వైవిధ్యం యొక్క భావన, వైవిధ్యం యొక్క అర్థం. సాధారణంగా వైవిధ్యం అంటే భేదాలు, మన ప్రయోజనాల కోసం అయితే అది కేవలం తేడాల కంటే ఎక్కువ ఏదో అర్థం. దీని అర్థం సామూహిక భేదాలు అంటే ఒక సమూహాన్ని మరొక సమూహం నుండి గుర్తించే తేడాలు. ఇక్కడ వైవిధ్యం అంటే ఏంటంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి తేడాలు కాదండి. ఇది వైవిధ్యం అంటే ఒక వ్యక్తికి కాదు, ఒక సమూహాలు అంటే ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీ ఉందనుకోండి. ఆ ముస్లిం కమ్యూనిటీకి ఎట్లా ఉంటుందంటే బుర్కా అనేది ఒక వైవిధ్యం, ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆ తర్వాత జైన్స్కి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, క్రిస్టియన్స్కి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. దీన్ని ఒక సామూహికంగా ఉండే ఒక తేడా అంటే భేదాలని అది వైవిధ్యం అని అనాలి. అంతేగాని ఇది వ్యక్తిగతంగా మనకు కొంచెం డిఫరెన్స్ ఉంటే దాన్ని మనము తేడాలు అనకూడదు. వైవిధ్యం అంటే ఏంటంటే ఒక సామూహికమైనటువంటి వైవిధ్యం, ఒక సమూహానికి ఉండే ప్రత్యేక లక్షణాలు. ఇప్పుడు ఒక్కొక్క భారతదేశంలో ఒక్కొక్క సమూహానికి ఒక్కొక్క ప్రత్యేక లక్షణాలు ఉంటాయండి. కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు, కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, కొంతమంది క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, హిందువులు ఉంటారు, ఆ తర్వాత జైన్స్ ఉంటారు, సిక్కులు ఉంటారు, ఇంట్లో దళితులు ఉంటారు, జడ్మనీ సిస్టమ్ ఉంటుంది. ఇట్లా సమూహాలు అనేటివి వైవిధ్యభరితంగా ఉంటాయి ఇక్కడ. సో ఈ వైవిధ్యం అనేది అది డిఫరెన్స్ ఆఫ్, మనం వైవిధ్యం అనుకుంటే ఏమనుకుంటామంటే వ్యక్తిగతంగా అనుకుంటాం. అలా కాదు. వైవిధ్యం అంటే ఇక్కడ సమూహాల వైవిధ్యం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి ఇంకోటి చెప్పాలంటే మన భారతదేశంలో రేషియల్ వైవిధ్యం కూడా ఉంది. అంటే అదేంటంటే మన రేషియల్ వైవిధ్యము అంటే అది మన ఫీచర్స్ని బట్టి చెప్పడం అన్నట్టు. అంటే అది ద్రవిడియన్ అని, నార్త్ అయితే ఆర్యన్ అని, ఇట్లా ఇది వైవిధ్యం. దీన్ని అతిపెద్ద ఈ యొక్క సమూహాల తేడాన్ని మనం వైవిధ్యం అని చెప్పొచ్చు. జీవ సంబంధ భేదాల ఆధారంగా ఉదాహరణకి మనకి జాతి వైవిధ్యం ఉంది. జాతి వైవిధ్యం అంటే రేషియల్, ఇంతకుముందు నేను చెప్పినట్టు సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, లేకపోతే ఆఫ్రికన్స్, ఇండియన్స్, ఇట్లా ఇది జాతి వైవిధ్యం. మత భేదాల ఆధారంగా అంటే ఇప్పుడు నేనేం చెప్పాను, మతాల ఆధారంగా అంటే ఉదాహరణకి ముస్లిం కమ్యూనిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీ, జైన్ కమ్యూనిటీ, సిక్కులందరూ గడ్డం పెట్టుకుంటారండి. మన్మోహన్ సింగ్ ఉన్నాడు, మన్మోహన్ సింగ్ గడ్డ ఉంటుంది, పైన క్యాప్ ఉంటుంది. అది మనం చాలా స్ట్రైకింగ్ అన్నట్టు. ఆ మొత్తానికి కూడా అది ఉంటుంది. దాన్ని మనం వైవిధ్యం అనాలి. అంటే వైవిధ్యం అంటే వ్యక్తిగతంగా కాదు. ఇట్లా మత భేదాలు, మతాలకు సంబంధించినటువంటి కొన్ని వైవిధ్యాలు ఉంటాయి. అదేవిధంగా మనకు మతపరమైన వైవిధ్యం ఉంది. అంటే ఎట్లాంటి వైవిధ్యం అంటే సిక్కులకు మొత్తం అట్లా వాళ్ళు ఒక 5 సూత్రాలు ఉంటాయి. వాళ్ళ ప్రతి సిక్కు కూడా వాటిని పాలించాలి. అది మత వైవిధ్యం. ముస్లింలు ఉన్నారు, వాళ్ళు నమాజ్కి వెళ్తారు, అది ఒక వైవిధ్యం. అలాగే హిందువులు ఉన్నారు, టెంపుల్స్కి వెళ్తారు, వాళ్ళ డ్రెస్ కోడ్ వేరుగా ఉంటుంది, దాంట్లో కుల వ్యవస్థ ఉంటుంది, అదొక వైవిధ్యం. దాంట్లో జాగ్మెంట్ సిస్టమ్ ఉంటుంది, అదొక రకమైన వైవిధ్యం. అంటే ఇది వైవిధ్యం అంటే ఒక వ్యక్తిగతంగా సంబంధించింది కాదు, ఇది మొత్తం సమూహాలకు సంబంధించినటువంటి వైవిధ్యము. అది మతపరంగా కావచ్చు, భాషాపరంగా కావచ్చు, ప్రాంతీయపరంగా కావచ్చు, ఆహార పరంగా కావచ్చు, డ్రెస్ పరంగా కావచ్చు, ఆ తర్వాత మాట్లాడే మాండలికాన్ని బట్టి కావచ్చు. వీటన్నిటిని కూడా మనము వైవిధ్యం అనే అర్థం చేసుకోవాలి. ఏకత్వం అంటే ఏంటి అంటే ఐక్యత అంటే ఏకీకరణ. ఇది సామాజిక మానసిక స్థితి. ఇది ఏకత్వం యొక్క భావాన్ని, మనం యునెస్కో భావాన్ని సూచిస్తుంది. ఇది సమాజంలోని సభ్యులను కలిసి ఉంచే బంధాలను సూచిస్తుంది. అంటే ఎంత విభిన్నత ఉన్నా మనం అందరం కలిసే ఉంటాం. అంటే దాన్ని మనం ఏకత్వం అని చెప్పాలి. ఏకత్వం మరియు ఏకరూపత మధ్య వ్యత్యాసం ఉంది. నేను ఇంతకుముందు పాఠం మొదలు పెట్టేటప్పుడు కూడా ఏకత్వానికి ఏకరూపతకు చాలా తేడా ఉందని చెప్పాను. ఏకరూపత అంటే సారూప్యతని కలిగి ఉంచడం, అంటే సిమిలారిటీని కలిగి ఉండడం. దానికి ఐక్యత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందువలన ఐక్యత ఏకరూపతపై ఆధారపడి ఉండవచ్చు, లేక ఉండకపోవచ్చు. మీకు సిమిలారిటీ అనేది
నీకు యూనిఫార్మిటీ అనేది ఒక రకమైనటువంటి అది ఐక్యతను తీసుకురావచ్చు, ఐక్యతను తీసుకురాకపోవచ్చు. ఏకరూపత నుండి ఐక్యతను పుట్టవచ్చు. దర్కహీం ఈ రకమైన ఐక్యతను యాంత్రిక సంఘీభావం పిలుస్తాడు. మెకానికల్ సాలిడారిటీ అని దర్కహీం దీన్ని అంటాడు. ఇది గిరిజన సమూహాలలో సాంప్రదాయ సమాజాల్లో ఈ రకమైనటువంటి ఐక్యత అనిపిస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే గిరిజన సమాజాలు, చదువులేని సమాజాలు, గ్రామీణ సమాజాలు ఏంటంటే కులం పేరు మీద, మతం పేరు మీద, ఏజ్ పేరు మీద, సెక్స్ పేరు మీద గౌరవం ఇవ్వడము, ఆ తర్వాత కలిసి ఉండడం అనేది జరుగుతుంది. కానీ సిటీలలో ఈ కులాలు, మతాలు, ఏజ్లు ఇవన్నీ ఉండవు. ఎవరికి వాడు ఏ పరిశ్రమలో పనిచేస్తున్నాడు, ఎంత పని చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఇట్లా ఇది ఒక రకమైనటువంటి ఐక్యత కలిగి ఉంటుంది. దాన్ని ఆర్గానిక్ సాలిడారిటీ అంటారు ఎమిల్ డర్కహీం ప్రకారం. ఇది అదేమో మెకానికల్ సాలిడారిటీ ఏమో గిరిజన సమాజాలలో ఉంటుంది. అయితే ఐక్యత కూడా విభేదాలపై ఆధారపడి ఉండొచ్చు. నేనేం చెప్పాను, ఐక్యత అనేది డిఫరెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. డిఫరెన్స్ మనం ఒక ఆర్గ్యుమెంట్ చేసాం అనుకోండి, ఆ ఆర్గ్యుమెంట్ మనకు నచ్చకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ ఆర్గ్యుమెంట్ని మనం అతనికి ఆ భావాలని మనం ఒప్పుకుంటాం. అది అతను యూ హ్యావ్ యువర్ ఓన్ ఒపీనియన్, ఐ హ్యావ్ మై ఓన్ ఒపీనియన్. నీ ఒపీనియన్, నా ఒపీనియన్ వేరుగా ఉంటాయి, కానీ మన ఇద్దరం కూడా ఒకదానికి ఒప్పుకుంటాం. ఏంటి మనం విభేదించడానికి, మనం విభేదించుకుంటూ బతకడానికి మనం ఒప్పుకుంటాం అన్నట్టు. దీన్ని మనము ఆర్గానిక్ సాలిడారిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భిన్న దృక్పథాలు, భిన్నమైనటువంటి పనితీరులు, భిన్నమైనటువంటి ఉద్యోగాలు ఉన్నటువంటి ఈ మహానగరాలలో ఈ ఆర్గానిక్ సాలిడారిటీ అనేది ఉంటుంది. జాతి వైవిధ్యం అంటే ఈరోజు అసలు వైవిధ్యాలు అనేటివి ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది చూద్దాం. మనం మొట్టమొదటిసారిగా మనం కనుక చూస్తే అక్కడ వైవిధ్యాన్ని కనుక మనం చూస్తే అది జాతి వైవిధ్యంగా మనం తీసుకోవచ్చు. అదేంటి అంటే జాతి వైవిధ్యం అంటే ఏంటంటే ఇప్పుడు ద్రవిడియన్స్ ఉన్నారు, ఆరియన్స్ ఉన్నారు, ఆ తర్వాత ఇండో ఆరియన్స్ ఉన్నారు. ఇట్లా రకరకాల జాతి వైవిధ్యాన్ని మనము చూడొచ్చు. మన భారతదేశంలో కనుక జాతి వైవిధ్యాన్ని కనుక చూస్తే అది హెర్బర్ట్ రైజ్లీ ప్రకారం 7 జాతులుగా వర్గీకరించాడు. టర్కో ఇరానియన్స్ అంటే టర్కీ నుంచి మరియు ఇరాన్ నుంచి వచ్చినటువంటి ప్రజలు. వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే ముస్లిమ్స్ అని చెప్పుకోవచ్చు, లేకుంటే ఆరియన్స్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా టర్కీ మరియు ఇరాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఇది ఒక రకమైనటువంటి జాతులు. ఆ తర్వాత ఇండో ఆరియన్స్ అంటే వాళ్ళు కూడా ఇండియాకు మన యొక్క ఇరాన్ ఈ ఏరియా నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఇండో ఆరియన్ జాతి. అది స్కైతో ద్రవిడియన్ అంటే అది ద్రవిడ సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక జాతి. ఆర్యో ద్రవిడియన్ అంటే ఆర్యుల ద్వారా లేకుంటే వచ్చినటువంటి ద్రవిడియన్. ఆర్యులకి ద్రవిడియులకు మధ్యలో ఉన్నటువంటి ద్రవిడియన్. మంగోలాయిడియన్ మరియు ద్రవిడియన్. మంగోలాయిడ్ అంటే మీ అందరికి తెలుసు అనుకుంటాను. మంగోలాయిడ్స్ అంటే నార్త్ ఈస్ట్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మంగోలాయిడ్స్. అంటే వాళ్ళ ఫీచర్స్ అన్ని వేరుగా ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క శారీరక నిర్మాణమే చాలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అందుకని ఫుట్బాల్ ఎక్కువ ఆడతారు. వాడు కింద పడ్డాగానే మనకి ఏం కాదు, మనకి కింద పడితే మొత్తం దెబ్బలు తగ్గుతాయి. కానీ మంగోలాయిడ్స్ శారీరకంగా చాలా బలంగా ఉంటారు. అది మనకు నార్త్ ఈస్ట్ మొత్తం కూడా మంగోలాయిడియన్ ట్రైబ్ అని చెప్పి మన మంగోలాయిడియన్ రేస్ జాతి అని చెప్పుకోవచ్చు. అదే ద్రవిడియన్ అంటే మన సౌత్ ఇండియా అంటే అది బ్లాక్. మనకి ద్రవిడియన్ స్టాక్ ఫీచర్స్ ఏంటి, జాతి లక్షణాలు ఏంటి అంటే స్నబ్ నోస్, ఆ తర్వాత మన కర్లీ హెయిర్, ఆ తర్వాత డార్క్ స్కిన్, ఆ తర్వాత లిప్స్ అనేటివి కొంచెం దొడ్డుగా ఉండడం అన్నట్టు. ఇది ద్రవిడ లక్షణాలు. ఇది ద్రవిడియన్ స్టాక్ రేస్ అంటే ఒక జాతి. ఈ జాతి అనేది ఇక్కడ ఉంటుంది. ఈ రకంగా 7 రకాలైనటువంటి ప్రాథమికంగా 7 రకాలైనటువంటి జాతి వైవిధ్యాలు అనేవి భారతదేశంలో ఉన్నాయి. ఇండో ఆరియన్, మంగోలియన్ మరియు ద్రవిడ అతని అభిప్రాయాల ప్రకారం చివరి 2 రకాలు గిరిజన భారతదేశం యొక్క జాతి కూర్పు కారణమవుతాయి. అంటే ఈ గిరిజనులు, దళితులు, ఆ తర్వాత చివరి 2 మంగోలాయిడ్ మరియు ద్రవిడియన్ అనేటివి గిరిజనులు మరియు మన దళితులకి సంబంధించినటువంటి జాతులుగా అతను రైజ్లీ చెప్పాడు. అతను 1891లో భారతదేశంలో జరిగిన జనాభా గణన కార్యక్రమాల పర్యవేక్షకుడుగా మరియు ఇది వర్గీకరణ ఆధారైన జనాభా లెక్కల డాటా. ఇది ప్రధానంగా భౌతిక లక్షణాలపై కాకుండా భాషా రకాలపై ఆధారపడి ఉంటుంది. రిస్లే యొక్క వర్గీకరణ దాని లోపాల కోసం విమర్శించబడింది. అది భాషను బట్టి ఇతను దీన్ని వర్గీకరించాడు, ఎన్ని రకాలైనటువంటి జాతులు ఉన్నాయని. అయితే దీన్ని ఒక భాషను బట్టి మనము చెప్పొచ్చా అంటే మన జాతులు విభేదించవచ్చా అంటే మనం ఇట్లా వర్గీకరణ చేయొచ్చా ఒక భాష, మాట్లాడే భాషను బట్టి అనేది ఇక్కడ తర్వాత వచ్చినటువంటి హట్టన్ కానివ్వండి, లేకపోతే వేరే అడ్మినిస్ట్రేటర్ అంటే పరిపాలకులు కానివ్వండి, బ్రిటిష్ టైంలో ఉన్నటువంటి పరిపాలకులు కానివ్వండి, లేకుంటే
ఆంథ్రోపాలజీ శాస్త్రవేత్తలు కానీ సోషియాలజిస్ట్ కానీ ఈ రిస్లే యొక్క భాష ఆధారంగా ఈ యొక్క జాతులని వర్గీకరించేదాన్ని వాళ్ళు విమర్శించారు. భాషా వైవిధ్యం భారతదేశం ఇప్పుడు ఒకటేమో రేషియల్ వైవిధ్యం చూసాము, ఇప్పుడు భాషా వైవిధ్యం చూద్దాం. భాషలో ఎన్నో రకాలైనటువంటి భాషలు ఉన్నాయి భారతదేశంలో, మనకు అసలు చెప్పలేనటువంటి భాషలు ఉన్నాయి. ఎందుకంటే మనకు ఇంకా గణంలోకి ఇప్పుడు మా ఊరే తీసుకుంటే మా ఊరిలో అది తెలుగు ఉంది, ఆ తర్వాత ఎరుకల భాష ఉంది, లంబాడి భాష ఉంది, కోయ భాష ఉంది, ఉర్దూ ఉంది, మేము ఉర్దూ మాట్లాడతాము, అది తెలుగు ఉంది, ఆ తర్వాత ఇంగ్లీష్ ఉంది. ఒక చిన్న గ్రామంలోనే ఎన్ని భాషా వైవిధ్యం ఉంటే మీరు ఊహించుకోండి భారతదేశంలో 140 కోట్ల జనాభాలో ఎంత వైవిధ్యం ఉంటుంది అనేది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నది. ఎన్నో భాషలు ఉన్నాయి. అయితే బ్రిటిషర్స్ టైంలో వాళ్ళ భాషల్ని ప్రముఖ భాషా శాస్త్రవేత్త గ్రియర్సన్ అతను ఏం చెప్పాడంటే భారతదేశంలో 179 భాషలు ఉన్నాయని మరియు 544 మాండలికాలు ఉన్నాయని గుర్తించాడు. అయితే మరోవైపు 1971లో జరిగినటువంటి జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మాతృభాష మాట్లాడే వాళ్ళు 1652 మంది భాషలు ఉన్నాయి. అయితే అదేవిధంగా డైలెక్ట్స్ కూడా చాలా ఉన్నాయనేది చెప్పడం జరిగింది. అంటే 1652 మాతృభాషలు ఉన్నాయి భారతదేశంలో. అంత భాషా వైవిధ్యం ఉంది. ఇప్పుడు మన సౌత్ ఇండియా వాడు నార్త్ ఇండియా పోతే వాడు హిందీ రాకపోతే వాడు మాట్లాడడం చాలా కష్టం. హిందీ సినిమాలు కూడా చూడలేడు వాడు, తెలుగు సినిమాలే చూడాల్సి ఉంటుంది, తెలుగు అదే చూడాల్సి ఉంటుంది. క్రికెట్ కూడా వాడు ఇచ్చాడు అనుకోండి హిందీలో, సౌత్ ఇండియా వాళ్ళకి హిందీ అర్థం కాదు కాబట్టి అది వాళ్ళకు కూడా అంతే. దక్షిణ భారతదేశంకి వచ్చినప్పుడు మన మాతృభాష వేరు, వారి మాతృభాష వేరు కాబట్టి వాళ్ళకి మన భాషలో అర్థం కావు. ఇంగ్లీష్ కూడా హిందీలో కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ గా నడుపుతా ఉంటారు అన్నట్టు. ఈ రకంగా అంటే ఈ భారతదేశంలో ఇంత వైవిధ్యం ఉంది, భాషా వైవిధ్యం అనేది. దీన్ని ఇంగ్లీష్ లో ఇంకొక మాట అంటారండి, ఏంటంటే మోన్స్ట్రస్ డైవర్సిటీ. ఇండియా హ్యాస్ ఎ మోన్స్ట్రస్ డైవర్సిటీ అంటే ఒక భయానకమైనటువంటి వైవిధ్యం ఉంది. అంటే మనం ఊహించలేము అంత వైవిధ్యం ఉంది. అంత ఇప్పుడు మన సౌత్ ఇండియాలోనే మనం కూర్గ్ అనే ఒక ఏరియాలో పోతే అక్కడ అదొక రకమైనటువంటి భాష, వాళ్ళు కూర్గ్ భాష, వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళ యాస, వాళ్ళ భాష మొత్తం ఒక వైవిధ్యమైనటువంటి ప్రాంతంకి వెళ్ళామా అనిపిస్తుంది. అంటే విత్ ఇన్ సౌత్ ఇండియాలోనే అంటే అంత వైవిధ్యం కలిగినటువంటి దేశం ఇది. మోన్స్ట్రస్ డైవర్సిటీ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అంటే ఒక రకమైనటువంటి చాలా చాలా విభిన్నతను కలిగినటువంటి దేశం అంటారు. దాంట్లో 18 అంటే ఎన్ని వేల భాషలు ఉన్నా కానీ 1652 భాషలు కానీ మన భారతదేశంలో రాజ్యాంగం గుర్తించింది మాత్రం అంటే 8వ షెడ్యూల్లో పెట్టిన భాష మాత్రం ముఖ్యంగా 18 భాషలు పెట్టింది. ఆ 18 భాషలు ఏంటి అంటే హిందీ, ఆ తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళము, ఆ తర్వాత హిందీ, ఇంగ్లీష్, కశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపూరి, మరాఠీ, కన్నడ, నేపాలి, ఒరియా, పంజాబీ, సంస్కృతం, సింధీ, తమిళం, ఉర్దూ ఈ 18 భాషలు మాత్రం భారతదేశంలో యొక్క షెడ్యూల్లో అంటే భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఈ యొక్క భాషలు మన అందుకనే చేర్చబడ్డాయి. మనం అందుకనే 100 రూపాయల నోట్ చూసాం అనుకోండి, ఆ 100 రూపాయల నోట్ మీద మీకు 18 భాషలు రకరకాలైనటువంటి భాషలు అవి ఉంటాయి. ఇవి భారతదేశం గుర్తించిందంటే మిగతా భాషలను మనం గుర్తించకపోవడం వల్ల అవి లేవని కాదు, అవి వాటి యొక్క మాట్లాడే జనాలు తక్కువ మంది ఉన్నారు, ఇవి ఎక్కువగా మంది మాట్లాడతారు కాబట్టి వీటికి ప్రభుత్వం వీటిని గుర్తించిందని మనం చెప్పుకోవచ్చు. దీంట్లో మొత్తం ఎన్ని భాషలు ఉన్న దాంట్లో 39.8% మంది మాత్రం హిందీ మాట్లాడుతున్నారు. అంటే 140 కోట్ల మందిలో ఆల్మోస్ట్ ఒక 40-50 కోట్ల మంది హిందీ మాట్లాడతారు అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత స్థానంలో ఎవరున్నారంటే బెంగాలీ, తెలుగు మరియు మరాఠీలు ఉన్నారు. అంటే దాదాపు మొత్తం భారతదేశ జనాభాలో 8% మంది మాత్రం ఈ బెంగాలీ, తెలుగు మరియు మరాఠీలు మాట్లాడతారు. అదేవిధంగా తమిళం మరియు ఉర్దూ మాట్లాడే వాళ్ళ సంఖ్య 6%, ఆ తర్వాత ఉర్దూ మాట్లాడే వాళ్ళ శాఖ 5.2% ఉంది. మరియు మిగిలిన జనాభా లెక్కల ప్రకారం మిగతా భాషలు 5 కంటే తక్కువ శాతం మాట్లాడతారు. అంటే తమిళమేమో 6%, ఎందుకంటే తమిళం అనేది తమిళనాడులోనే కాకుండా సింగపూర్, మలేషియా ఈ కంట్రీస్లో కూడా తమిళ్ ఎక్కువగా వాడతారు. అదే అంటే అక్కడ చాలా మంది మైగ్రెంట్ ఉన్నారు కాబట్టి తమిళ్ సెక్టర్ కూడా ఉన్నారు కాబట్టి తమిళ్ డయాస్పొరా ఇస్ వెరీ బిగ్ డయాస్పొరా. అంటే ప్రవాస భారతీయులు ఎక్కువ ఉన్నారు తమిళ్కి. అట్లా అంటే తమిళ్ అనేది ఒక శ్రీలంకలో కూడా తమిళ్లో ఉన్నారు, తమిళ్ మాట్లాడతారు. ఆ రకంగా తమిళ్ ఏమో 6% మంది, ఆ తర్వాత ఉర్దూనేమో 5% మంది ఈ యొక్క భారతదేశంలోని జనాభా ఇంత శాతం మంది ఈ యొక్క భాషని మాట్లాడతారు. అంటే ఇక్కడ వైవిధ్యం ఏంటి అంటే
ఇంత భాషా వైవిధ్యం ఉంది, ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ఇన్ని రకాలైనటువంటి భాషలు మాట్లాడతారు. నేను ఒక అబ్బాయిని చూశాను కర్ణాటకలో పనిచేస్తుంటే, ఆ అబ్బాయికి 12 భాషలు 18 అతను గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు, కానీ అతనికి 10, 12, 14 భాషల వరకు వచ్చు. అంత అంటే ఎందుకంటే అది తెలుగువాడు, సెటిల్డ్ ఇన్ కర్ణాటక. తెలుగు వస్తుంది, కన్నడ వస్తుంది, హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, మలయాళం ఫ్రెండ్స్ ఉన్నారు, మలయాళం వస్తుంది. అంటే ఒక 10, 12 భాషలకు ఒక డిగ్రీ లెవెల్లోనే ఒక అబ్బాయి చదువుకున్నాడు. అంటే అంత వైవిధ్యం కలిగినటువంటి మన భారతదేశంలో జనాలు ఉన్నారు, భాషా వైవిధ్యం అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. మత వైవిధ్యం అంటే భారతదేశం మీకు ఇందరికీ చెప్పినట్టు భారతదేశం అనేది భిన్న మతాలు, భిన్న సంస్కృతులకు ఒక నిలయంగా మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో అత్యధికంగా ఎక్కువ హిందూ మతం ఉంది, ఆ తర్వాత ఉన్నటువంటి స్థానంలో ఇస్లాం ఉంది, ఆ తర్వాత స్థానంలో క్రిస్టియన్స్, ఆ తర్వాత సిక్కులు, జైన్లు ఈ దేశంలో ఉన్నారు. మన 1981 జనాభా లెక్కల ప్రకారము దేశ జనాభాలో 82.64% మంది హిందువులు ఉండగా, ఆ తర్వాత స్థానంలో 11.3% మంది మాత్రం ఇస్లాం మతం వస్తుంది. క్రైస్తవ మతం 2.4%, సిక్కు మతం 1.9%, బౌద్ధ మతం 0.7% మరియు జైన మతం 0.48% మంది ఈ దేశంలో ఉన్నారు. తక్కువ ఫాలోయింగ్ ఉన్న మతాలు జుడాయిజం, జొరాస్ట్రియనిజం మరియు బహాయిజం. అయితే ఈ యొక్క రకరకాల ప్రతి భారతదేశం మొత్తంలో కూడా హిందూస్, ముస్లిమ్స్ ప్రతి చోట మనకు దాదాపుగా వీరి 2 మేజర్ కమ్యూనిటీస్ అవపడతాయి. అయితే ఈ యొక్క మిగతా కమ్యూనిటీస్ ఏంటంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క మతం ప్రాబల్యం కలిగి ఉంది. ఇప్పుడు సౌత్ ఇండియాలో అనుకోండి, క్రిస్టియన్స్ ఎక్కువగా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాలలో వాళ్ళు ప్రబలి ఉన్నారు. అదేవిధంగా సిక్కులు ఉన్నారు అనుకోండి, అది పంజాబ్ ఈ ఏరియాలో వాళ్ళు ప్రబలంగా ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు, కానీ వీళ్ళ ప్రభావం ఎక్కువ, వీళ్ళ యొక్క మతం ఎక్కువగా ఉంది. అదేవిధంగా బుద్ధిస్టులు తీసుకుంటే మహారాష్ట్రలో వీళ్ళ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మనం జైనులు తీసుకుంటే గుజరాత్, ఆ తర్వాత నార్త్ ఇండియా, ఢిల్లీ, ఈ యొక్క జైన మతం అనేది గుజరాత్, మహారాష్ట్రలో కూడా జైనులు వాళ్ళు ఉన్నారని చెప్పొచ్చు. ఈ రకంగా సిక్కు మతస్థులు, బౌద్ధ మతస్థులు, జైన మతస్థులు, రకరకాల మతాల వాళ్ళు రకరకాల ఏరియాలలో కొంచెం ప్రాబల్యం కలిగి ఉండి మొత్తం భారతదేశం మొత్తం అన్ని రకాల మతాల వాళ్ళు అన్ని చోట్లలో విస్తరించి ఉన్నారు. అయితే విస్తరించి ఉండడంలో ఒకటి ఏంటి అంటే ఒక్కో చోట తక్కువగాను, ఒక్కో చోట బలంగాను వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఉన్నారని చెప్పాలి. ఇది మత వైవిధ్యం. కుల వైవిధ్యం, భారతదేశం ఏంటంటే ఒక కుల సమాజం అని మనం చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే ఇక్కడ కుల వైవిధ్యం ఉంది. భారతదేశం అనేది 82% మంది హిందూ జనాభా ఉన్నప్పుడు ఆ హిందూ మతంలో ప్రధానమైనటువంటి వ్యవస్థ ఏంటంటే కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ అనేది కుల వ్యవస్థ అనేది అంటే 2 పదాలు ఉన్నాయి. ఇప్పుడు వర్ణము, రెండోది జాతి. వర్ణము అంటే 4 ఫోల్డ్ క్లాసిఫికేషన్ అంటారు. అంటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు మరియు శూద్రుడు వీళ్ళందరికీ బయట అన్టచబుల్ ఉంటాడు. ఈ 4 ఫోల్డ్ అనేది కులం అని చెప్తుంది. అంటే ఈ యొక్క కుల వైవిధ్యము అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగా మనకు అవపడుతుంటుంది. ఇది ఏంటి అంటే ఇక్కడ జడ్జ్మనీ సిస్టమ్ అనేది కూడా ఒక వైవిధ్యం ఉంది. జడ్జ్మనీ సిస్టమ్ అంటే ఏంటంటే ఇప్పుడు నాలాంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఊర్లో ఒక 10 ఎకరాల భూమి ఉంది అనుకోండి, వానికి ఏంటంటే కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, వడ్లోళ్ళు, మంగళోళ్ళు, మిగతా ఈ యొక్క శ్రామిక కులాల వాళ్ళు ఏం చేస్తారంటే అతనికి పని చేసి పెడతారు. ఇట్లా చేసి మొత్తము నాకు పంట వచ్చినప్పుడు, అంటే నాకు బెరేస్తున్నాను అనుకోండి, నాకు పంట వచ్చినప్పుడు ఏంటంటే నా దాంట్లో కొంత వాళ్ళకి ఇస్తాను, అంటే ఒక సంవత్సరానికి ఇంత ఇస్తాను. ఇప్పుడు గౌడ్స్ ఉన్నారు, కళ్ళు వస్తారు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఆ జజ్మాన్ దగ్గర ఆ సంవత్సరానికి కానీ వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. ఒకసారి ఇట్లా మన సిటీలో లాగా ఇప్పుడు ఏదన్నా తీసుకున్నాం అనుకోండి, అది వెంబడే మనం డబ్బులు పే చేయాలి. అక్కడ సిటీ పల్లెటూరులో ఎట్లా ఉంటుందంటే సంవత్సరానికి ఇంత అని ఉంటుంది, జీతగాంధాలు ఉంటారు, సంవత్సరానికైనా ఫిక్స్ అయిపోతారు. దీన్ని జడ్జ్మనీ సిస్టమ్ అని చెప్తారు. ఇది చాలా చాలా ప్రధానంగా భారతదేశంలో ఇది ఉంది. ఇది 4 వర్ణాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ జడ్జ్మనీ సిస్టమ్ అనేది ఉంది. జాతి అనేది ఒక నిర్దిష్ట సాంప్రదాయం, వృత్తిని అభ్యసిస్తున్న వంశ పారంపర్య ఎండోగమిక్ స్థితిని సూచిస్తుంది. జాతి అనేది ఎండోగమస్, అంటే ఇప్పుడు పద్మశాలి కమ్యూనిటీ ఉందనుకోండి, ఇట్స్ ఎండోగమస్ కమ్యూనిటీ అంటే ఇప్పుడు వాళ్ళు వేరే దానికి వాళ్ళ పిల్లని ఎవరు వేరే వాళ్ళు చేసుకోరు. అంటే ఇట్లా ఒక కాస్ట్ ఒక దాన్ని ఎండోగమస్ దాన్ని అంటే ఒకే వంశ పారంపర్యం కలిగి ఉండి ఒక దాన్ని కలిగి ఉండడానికి జాతి అని చెప్పచ్చు. భారతదేశంలో 3000 కంటే ఎక్కువ జాతులు ఉన్నాయని తెలిసి మీరు ఆశ్చర్యపోవచ్చు. అంటే 3000 ఎండోగమస్ కమ్యూనిటీస్ ఉన్నాయి భారతదేశంలో.
అంటే ఈ వర్ణాసే కాకుండా ఇప్పుడు మరి ఉదాహరణకి శూద్రులే తీసుకుంటే శూద్రుల్లో కొన్ని వందల కులాలు ఉన్నాయి. అది మనకు ఆ వందల కులాలలో మళ్ళీ ఎండోగమస్ కమ్యూనిటీస్ ఉంటాయి. విత్ ఇన్ ద కమ్యూనిటీలో మళ్ళీ ఉప కులాలు ఉంటాయి. ఇట్లా 3,000 మంది ఈ యొక్క ఎండోగమస్ కమ్యూనిటీస్ ఉన్నాయి, అంటే జాతులు ఉన్నాయి అనేది మనకు సామాజిక పరంగా అర్థమవుతుంది. అంటే చాలా చాలా విభిన్నమైనటువంటి ఈ భారతదేశం, అంటే విభిన్నమైనటువంటి భాషలు, విభిన్నమైన మతాలు, విభిన్నమైన కులాలు, ఆ కులాలలో ఉపకులాలు మళ్ళీ ఇంకా ఇప్పుడు మాదిగోళ్ళకు బెక్కలోళ్ళు అని ఉంటారు. వాళ్ళు ఏంటంటే మాదిగానికి ఉపకులము, మాలోళ్ళకి ఇంకో కులము. ఉదాహరణ చెప్తున్నాను, వాళ్ళకి ఉపకులాలు ఉంటాయి. ఇట్లా బీసీలకు వేరే ఉపకులాలు ఉంటాయి. వాళ్ళు ఆడుకు తినే వాళ్ళు, కొంతమంది కథలు చెప్పే వాళ్ళు ఉంటారు, అదొక ఉపకులం బీసీలకు. ఇట్లా రకరకాలైనటువంటి కులాలు, జాతులు, వాటి ఉపకులాలు, ఇట్లా భారతదేశంలో 3,000 జాతులు ఉన్నాయని ఉంటే మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం కాదు. ఇట్లా కుల వైవిధ్యం ఉంది. అయితే ఇన్ని వైవిధ్యాలు, అది ఉన్న దాంట్లో మనం భారతదేశం కలిసి ఉంచే అంశాలు ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఈ యొక్క ఐక్యత అనేది ఎట్లా సాధ్యమవుతుంది భారతదేశంలో? మరి ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని ప్రాంతాలు అన్నప్పుడు మొట్టమొదటిసారి మన భారతదేశంలో ఐక్యత పొందాలంటే ఈ భిన్నత్వానికి అంతర్లీనంగా ఏకత్వ బంధాలు ఉన్నాయి. ఈ ఐక్యత బంధాల జీవితంలో నిర్దిష్ట అంతర్లీన ఏకరూపత, అలాగే ఏకీకరణ నిర్దిష్ట విధానాల్లో ఉండొచ్చు. 1911లో సెన్సస్ కమిషనర్ హెర్బర్ట్ రైస్లీ అతను గమనించినప్పుడు సరైన భౌతిక మరియు సామాజిక భాష, ఆచార మరియు మతం యొక్క అనేక రకాల వైవిధ్యం కింద భారతదేశంలో పరిశీలకులను తాకడం ఇప్పటికీ గుర్తించబడవచ్చు. హిమాలయాల నుండి హెస్కోమెరిస్ వరకు జీవితం యొక్క నిర్దిష్ట అంతర్లీనత, ఏకరూపత అనేది భారతదేశం కలిగి ఉందని హెర్బర్ట్ రైస్లీ అతను సెన్సస్ కమిషనర్ చెప్పాడు. అంటే అటు కాశ్మీర్, మన హిమాలయాల నుంచి ఇటు కన్యాకుమారి వరకు అంతర్లీనంగా ఎన్ని విభేదాలున్నా కానీ అంతర్లీనంగా ఒక ఏకరూపత ఉందని ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్త ఇతను వ్యాఖ్యానించడం జరిగింది. ఈ విభాగంలో మనం ఎటువంటి మన విషయాలు మన భారతదేశం కలిగి ఉంచుతున్నాయి అనేది మనం ఇక్కడ ఈ యొక్క పాఠంలో తెలుసుకోవాల్సినటువంటి మరో ప్రధానమైనటువంటి విషయం. అదేంటి అంటే అది భౌగోళిక రాజకీయ ఐక్యత. అంటే అదేంటంటే భౌగోళిక ఐక్యత ఎట్లా అంటే అటు కశ్మీర్ ఉంది. కశ్మీర్ మనల్ని ఎట్లా కాపాడుతుంది అంటే, కశ్మీర్లో ఉన్నటువంటి హిమాలయాలు ఎట్లా అంటే మనం 10th క్లాస్లో తెచ్చుకుంటాం. ఏమనంటే హిమాలయాల వల్ల లాభాలు ఉంటుంది. విదేశాల నుంచి దాడులు రాకుండా మన భౌగోళికమైనటువంటి హిమాలయాలు మనకు కాపాడుతాయి. వాటిని చూడడానికి ఎంతో మంది, కొన్ని కోట్ల మంది టూరిస్టులు వస్తారు. అవి పెట్టిన కోట కూడా వల్ల మన భారతదేశానికి ఉన్నాయని మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే అట్లా భౌగోళికమైనటువంటి విషయాలు కూడా భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడానికి అది మనకు సాధ్యమవుతుంది. ఇది భౌగోళిక ఐక్యత ఉంటుంది. అదే తీర్థయాత్రలు, వసతి సాంప్రదాయం, పరస్పరం ఆధారపడే సాంప్రదాయం, ఇవి అనేటివి ఈ భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడానికి ఉండే ప్రధానమైనటువంటి అంశాలు మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందాం. భౌగోళిక రాజకీయ ఐక్యత, భారతదేశం యొక్క ఐక్యత మొట్టమొదటి భాగం దాని భౌగోళిక రాజకీయ ఏకీకరణలో కనుగొనబడింది. భారతదేశం దాని భౌగోళిక ఐక్యత ఉత్తరాన హిమాలయాలు మరియు ఇతర వైపుల మహాసముద్రాలతో గుర్తించబడింది. దాని రాజకీయంగా భారతదేశం ఇప్పుడు సార్వభౌమ రాజ్యంగా ఉంది. ఒకే రాజ్యాంగం, ఒకే పార్లమెంటు దానిలో ప్రతి భాగాన్ని శాసిస్తుంది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం మరియు సామ్యవాదం యొక్క నిబంధనల ద్వారా గుర్తించబడిన అదే రాజకీయ సంస్కృతిని మనం పంచుకుంటాము. అంటే ఏదైతే ప్రజాస్వామ్యము, సెక్యులరిజము, సామ్యవాదం, సోషలిజం లాంటి ఎన్నో రకమైనటువంటి విషయాల్ని మనకు భౌగోళికమైనటువంటి ఐక్యత ఉంది ఒక పక్క, అటు హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ఇంకొక రాజకీయ ఐక్యత. ఎట్లా అంటే అది ప్రజాస్వామ్యపరంగా మనం అందరం సమానం. లౌకికవాదం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ దేశంలో ఏ మతాన్ని పాటించవచ్చు, అసలు మతాన్ని పాటించుకోవడం ఉండొచ్చు. ఇది లౌకిక దేశం. అంటే ఒక పక్క ప్రజాస్వామ్యం, ఇంకొక లౌకిక అనే వాదన. ఈ యొక్క సామ్యవాదం సోషలిజం అంటే ఏంటంటే అందరికీ సమానంగా అవకాశాలు, విద్య, వైద్యము, గృహ సముదాయాలు, ఇట్లాంటివన్నీ కూడా ఒక సోషలిస్ట్ ప్యాటర్న్. ఇప్పుడు మన నెహ్రూ గారి టైం నుంచి మనకు ఈ యొక్క పంచవర్ష ప్రణాళిక యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అంటే సోషలిజం అని చెప్తాము. ఇట్లా మనకు ఒక సామ్యవాదం అనేది ఉంది. ఈ రకంగా మనకు భౌగోళిక రాజకీయ ఐక్యత అనేది మనకు ఇది మన సంస్కృతిలో ఒక భాగంగా అయిపోయింది అనేది మనకు ఈరోజు మనం తెలుసుకుంటాము. అదే ఒక తీర్థయాత్ర యొక్క సంస్థలు. అంటే ఇప్పుడు ప్రతి మతంలో కొన్ని బలమైనటువంటి విశ్వాసాలు ఉన్నాయండి. అవి ఎట్లా అంటే ఇప్పుడు మా ఊర్లో చెప్తుండేవాళ్ళు కాశీకి పోతే కాటికి అన్నట్టు. ప్రతి వాళ్ళు కూడా, ప్రతి హిందూ ఏమనుకుంటాడంటే నేను చనిపోయేటప్పుడు కాశీకి చనిపోవాలి అని భావిస్తాడు. ఎందుకంటే తన యొక్క ఆత్మ
పరమాత్మలో శివుని దగ్గర కలిసిపోయిందని వాళ్ళు చాలా ప్రగాఢంగా నమ్ముతారు. వెనకటి కాలంలో కూడా చివరి అంటే వృద్ధాప్యంలో తల్లిదండ్రులని కాశీకి పంపించడం అనేది ఇప్పటికీ కూడా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్తుంది, ఏమని మా పేరెంట్స్ని తీర్థయాత్రలు పంపిస్తున్నాను అంటే. అది ఏంటంటే హిందూ మతంలో ఒక ప్రధానమైనటువంటి అంశం అన్నట్టు. ఎట్లా అంటే ఇక్కడి నుంచి ప్రతి వాళ్ళు తీర్థయాత్రలు దేశం మొత్తం తిరుగుతూ ఉంటారు. అది దేశాన్ని అంటే సౌత్ ఇండియా కానివ్వండి, ఇప్పుడు కాశీ ఎక్కడ ఉందండి, ఉత్తరప్రదేశ్లో ఉంది. మరి ఇక్కడ మన హైదరాబాద్ ఎక్కడ ఉంది, మన లేకుంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది, ఇక్కడ నుంచి జనాలు అక్కడ పోతారు. ఇప్పుడంటే ట్రైన్స్ అవన్నీ ఉన్నాయి. ఒకప్పుడు కాలినడకన ఎట్లో ఏదో రకంగా కాశీకి పోయి చనిపోయేవాళ్ళు అనేది అక్కడ పోయేవాళ్ళు. అంటే ఎన్ని వ్యయ ప్రసాదాలు, ఎంత ప్రయాసానికైనా ప్రయాసాన్ని పడవచ్చు, కానీ మనం ఆ తీర్థయాత్ర పోవాలని మొదటి నుంచి అనుకుంటారు. అట్లా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి భారతదేశంలో. అది పూరి జగన్నాథ టెంపుల్ అయినా కానివ్వండి, ఎంతో మంది కొన్ని కోట్ల మంది పూరి జగన్నాథుని ప్రతి సంవత్సరం వాళ్ళు సందర్శిస్తారు. అదేవిధంగా దక్షిణాదిన రామేశ్వరం, అబ్దుల్ కలాం గారు ఆ ఏరియాలో పుట్టారు. రామేశ్వరం కూడా చాలా పవిత్రమైన, ఎంతో మంది నార్త్ ఇండియన్స్ రామేశ్వరంకి వస్తుంటారు. అంతేందుకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. కొన్ని లక్షల మంది ప్రపంచంలోనే అది అతి పెద్ద ఎక్కువగా డబ్బులు భక్తులు వచ్చే టెంపుల్ గా చెప్తారు. అది సౌత్ ఇండియా, నార్త్ ఇండియా దేశాన్ని, ప్రపంచాన్ని మొత్తం కనెక్ట్ చేస్తున్నటువంటి కనెక్ట్ అంటే అది అక్కడికి వస్తూ ఉంటారు అన్నమాట. అంటే అంత సంబంధం ఉందానికి. అంటే ఇట్లా తీర్థయాత్రలు అనేటివి మొత్తాన్ని భారతదేశానికి ఒక బౌండింగ్ అన్నట్టు. ఇప్పుడు అజ్మీర్ షరీఫ్ దర్గా ఉంది. అజ్మీర్ షరీఫ్ దర్గాని పాకిస్తాన్ వాళ్ళు ఎంతో మంది రాజకీయ నాయకులు కానీ, క్రికెటర్స్ కానీ, ముస్లిమ్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు కాశ్మీర్ అజ్మీర్ దర్గాకు వచ్చి ప్రార్థనలు చేస్తారు. ఆ రకంగా అది పుణ్యక్షేత్రాలు. ఇట్లాంటి పుణ్యక్షేత్రాలు అనేటివి, ఈ దైవ క్షేత్రాలు, ఈ తీర్థయాత్రలు, వీటి అన్నిటి వల్ల భారతదేశం అనేది ఒక ఐక్యంగా ఉండడానికి, ఒక ప్రధానంగా మన భారతదేశం ఐక్యంగా ఉండడానికి మనకు ఉంచడానికి ప్రధాన కారణం అర్థమవుతుంది. పురాతన కాలంలో నాటి తీర్థయాత్ర సంస్కృతి వారికి దగ్గర సంబంధం ఉంది. ఇది ఎల్లప్పుడూ దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రజలను తరలించి వారి భౌగోళిక సంస్కృతికి ఐక్యత పెంపొందించబడింది. ఈ రకంగా ఈ యొక్క తీర్థయాత్రలు అనేటివి భారతదేశంలో మనకు తెలిసో తెలియకనో మనల్ని బాగా బలంగా కలిసి వస్తున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. వసతి సాంప్రదాయం అంటే ఏంటి అంటే, భారతదేశం అనేది ఎంతమంది వచ్చినా కానీ ఇది ఇక్కడ ఒక ఎలాస్టిక్, హిందూ మతానికి ఒక ఎలాస్టిక్ నేచర్ ఉందని చెప్తారు. అంటే ఎట్లా అంటే అది దేన్నైనా కానీ అది తనలో కలుపుకుంటుంది. ఇప్పుడు ఈ దేశానికి క్రిస్టియన్స్ వచ్చారు, ముస్లిమ్స్ వచ్చారు, ఆర్యులు వచ్చారు, ఎంతో మంది వచ్చారు. ఇది ఇక్కడ ఈ వసతి అంటే దీనికి ఎలాస్టిక్ నేచర్ ఉంది. హిందూ మతం కూడా ఇప్పుడు వేరే మతాలలో కాకుండా అది వైవిధ్యభరితంగా ఉండి ఎవరినైనా కానీ తనలో విమర్చుకునే ఒక ఉంది అనేది ఇక్కడ మనకు ఇక్కడ అర్థమవుతుంది. అది చెప్తా ఉన్నారు. అంటే ఈ మెజారిటీ మతమైనటువంటి హిందూ మతం సాగే లక్షణం అంటే ఎలాస్టిక్ నేచర్ ఉందనేది నాకు ఇక్కడ అర్థమవుతుంది. సజాతి మతం కాదని, ఒకే దేవుడు, ఒకే గ్రంథం మరియు ఒకే దేవాలయం ఉన్న మతం అని అందరికి తెలిసింది. అంటే ఇది ఒక హిందూ మతానికి ఏంటంటే ఒక దేవుడు కానీ, ఒకే గ్రంథం కానీ, ఒకే దేవాలయం అంటే ఏం లేదు. మక్కా ముస్లిం అందరికీ మక్కా అనేది ఒక అందరికీ పవిత్ర, అంటే మిగతా ప్లేసులు మసీదులున్న మక్కా అనేది అత్యంత పవిత్రమైనది. అట్లే ఒకే దేవుడు ఉన్నాడు, ఒకే గ్రంథం ఉంది, ఒకే దేవాలయం ఉంది. క్రిస్టియన్స్కి ఒకే గ్రంథం ఉంది, ఒకే దేవుడు ఉన్నాడు, ఒకే దేవాలయం ఉంది. మిగతా కానీ హిందూ మతానికి అట్లా కాకుండా భిన్న మతాలు, భిన్న విశ్వాసాలు ఉండడం వల్ల దీనికి ఎలాస్టిక్ నేచర్ ఉంది. కాబట్టి ఇక్కడ వసతి సాంప్రదాయం ఉంది. ఏదైనా కానీ ఇక్కడ అన్ని రకాల వాళ్ళని ఇక్కడ దీన్ని అది అకామిడేట్ చేసుకుంటుంది అనేది ఇక్కడ మనకు భారతదేశంలో ఒక కలిసి ఉండడానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా ఈ వసతి సాంప్రదాయం అంటే అకామిడేటివ్ పాలిటిక్స్. ఇది గ్రామ స్థాయి దేవతల నుంచి మరి గిరిజన విశ్వాసాల వరకు అది అనుగుణంగా ఉంటుంది. ఇప్పుడు మనకు రెండు రకాలైనటువంటి దేవాలు ఉన్నారు, గ్రేట్ ట్రెడిషన్ అండ్ లిటిల్ ట్రెడిషన్. అండ్ మహాభారత అంటే రాముడిలో క్యారెక్టర్స్, లేకపోతే క్రిస్టియన్లో క్యారెక్టర్స్, ఇవన్నీ గ్రేట్ ట్రెడిషన్. ఇవి పట్టణ ప్రాంతాలలో రాముడిని, కృష్ణుని పూజిస్తారు, కానీ గ్రామీణులలో కూడా పూజిస్తారు, కానీ తక్కువ. గ్రామ దేవతలు, గ్రామ స్థాయి దేవుళ్ళు అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇది ఈ వసతి సాంప్రదాయము, భిన్నత్వము, ఇవన్నీ కూడా భారతదేశంలో అంటే ఇంత వైవిధ్యం ఉంది కాబట్టి వేరే మతాలు రావడము, ఇక్కడ ఉండడం అనేది రకరకాలు జరిగి ఇట్లా మన భారతదేశం అనేది ఇది ఒక బాండింగ్ కలిగి ఉంది అనేది మనకు అర్థమవుతుంది.
పరస్పరం ఆధారపడడం యొక్క సాంప్రదాయం అంటే ఇప్పుడు హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ జైన్స్ కానీ సిక్కులు కానీ ఇంకా భిన్న మతాల వాళ్ళు కానీ వాళ్ళు ఒక్కరిగా కూడా ఎప్పుడు ఎవరి ఏ మతం ఏ మనిషి కూడా ఒక్కరిగా బతకలేడండి. వాడు వేరే వాళ్ళ మీద ఆధారపడవలసి ఉంటుంది. ఆ ఆధారపడడం అనేది ఉదాహరణకి గడ్డం చేయించుకోవాలి. నేను గడ్డం చేసుకోవాలంటే నేను ముస్లింలు కాబట్టి పక్కన వాళ్ళు గడ్డం చేయరు కదా, అనుకోని అట్లా ఆపరు కదా, వాళ్ళు చేస్తారు. నా గడ్డ అట్లే నేను వేరే వాళ్ళకి తీర్చేస్తాను, లేకుంటే ఇంకా వేరే పనులు చేస్తాం. అంటే ఇక్కడ పరస్పరం ఆధార వ్యవస్థ ఉంది. అది జడ్జ్మెంట్ సిస్టమే కానివ్వండి, లేకపోతే ఒక కులం వాళ్ళు ఒక మతం వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడడం కానివ్వండి, ఇట్లా ఒకరి మీద ఒకరు ఆధారపడడం దశాబ్దాలుగా అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇది ఆధారపడడం అనే సాంప్రదాయం అనేది భారతదేశాన్ని కలిపి ఉంచే ఒక పెద్ద ఒక అంశంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మనం భారతదేశంలో మరి ఏకత వైవిధ్యము అనేది ఉంది. దీంట్లో మనం సమూహాల మధ్య వ్యత్యాసాన్ని చూసాం. అంటే వ్యక్తుల మధ్యనో లేకుంటే ఇంకేదో వాటి మధ్య కాదు, సమూహాలు అంటే మొత్తం కమ్యూనిటీస్ అంటే హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్స్, జైన్స్ ఇట్లాంటి వాటిల్లో వాళ్ళు ఎట్లాంటి నమూనాలు ఉన్నాయి, వాటి యొక్క వ్యత్యాసాలు ఎట్లా ఉన్నాయని కూడా తెలుసుకుందాం. ఈ పాఠంలో మనం సామాజిక సాంస్కృతిక రకాలు అంటే సామాజికంగా ఎట్లా వేరుగా ఉన్నారు, ఇప్పుడు జడ్జ్మెంట్ సిస్టమ్ ఎట్లా ఉంది, కుల వ్యవస్థ ఎట్లా ఉంది, వర్ణ వ్యవస్థ ఎట్లా ఉంది, సాంస్కృతిక రకాలు ఎట్లా ఉన్నాయి అంటే ఆహార అలవాట్లు కానీ, మ్యారేజ్ సిస్టమ్స్ కానీ, వేసుకున్న వస్త్రధారణ కానివ్వండి, ఇవన్నీ ఏ రకంగా ఉన్నాయి. ఏకరూపత లేకపోవడం, ఐక్యత అంటే ఏకీకరణ అనేది ఏకరూపతపై ఆధారపడి ఉండకపోవచ్చు. మనం ఇక్కడ యూనిటీకును యూనిఫార్మిటీకి ఒక తేడా తెలుసుకుందాం. యూనిఫార్మిటీ అంటే సేమ్నెస్, కానీ యూనిఫార్మిటీ అనేది మనకు యూనిటీకి దారి తీయకపోవచ్చు. మన భారతదేశం ఏంటంటే భిన్న వైవిధ్యాల మీద ఆధారపడ్డ దేశం, యూనిఫార్మిటీ మీద కాదు. ఎందుకు అంటే ఇక్కడ మనం ఆర్గించవలసినటువంటి విషయం ఏంటంటే మనం వాదించవలసిన విషయం ఏంటంటే భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం. ఎట్లా అంటే డైవర్సిటీ మీదనే మన ఏకత్వం ఆధారపడి ఉంది, అంతేగాని వేరే రకం కాదనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏకరూపత మరియు ఐక్యత అనేది రెండు వేరు పదాలు. ఏకరూపత అనేది ఐక్యతకు దారి తీయవచ్చు, కానీ యూనిఫార్మిటీ ఈజ్ నాట్ యూనిటీ. అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ రకంగా విభిన్న సమూహాలను ఒకదానికొకటి బంధాలను కూడా తెలుసుకున్నాం. అదేంటంటే మొత్తం భారతదేశాన్ని వైవిధ్యం ఏంటంటే భౌగోళిక వైవిధ్యము, మత వైవిధ్యము, ఆ తర్వాత లింగ్విస్టిక్ వైవిధ్యము, భాషాపరమైనటువంటి వైవిధ్యము, ఆ తర్వాత రకరకాల వైవిధ్యాలు తెలుసుకున్నాం. అదేవిధంగా భారతదేశం కలిపి ఉంచే విషయాలు ఏంటి అంటే అది భౌగోళిక అంశాలు, మతపరమైనటువంటి తీర్థయాత్రలు, రాజకీయంగా మనకు ఉన్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి అందరినీ అది ప్రజాస్వామ్యము, అతను సోషలిజం లాంటి ఇవి కూడా మన భారతదేశాన్ని కలిపి ఉంచుతాయి. అదేవిధంగా పరస్పరం ఒకరి మీద ఒకరు ఆధారపడ్డారు. అంటే హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా భారతదేశంలో ఏంటంటే ఒకరి మీద ఒకరు ఆధారపడకపోతే సమాజం అనేది నడవదు. ఎందుకంటే కొన్ని కుటుంబాలు, కొన్ని కులాలు, కొన్ని మతాలు, కొన్నింటిలో స్పెషలైజేషన్ ఉంటాయి. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, కెనడాలో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మొత్తం సిక్కుల చేతిలో ఉంది. ఢిల్లీలో బాలీవుడ్ మొత్తం సినిమా ఇండస్ట్రీ కింద తీసుకుంటే ఒక కులం చేతిలో, ఒక మతం చేతిలో ఉంది. మిగతా కులాల వాళ్ళు మేము చేయం అనేది కుదరదు కదా, వాళ్ళకి చేయాలి. అట్లా వేరే దాంట్లో వేరే కులాల వాళ్ళు, వేరే మతాల వాళ్ళు ఎక్కువ ప్రభావం కలిగి ఉంటారు. అలా వేరే వాళ్ళు వాళ్ళకి పోకుండా ఆపడం కష్టం కదా. ఈ రకంగా అంటే ఇట్లా భిన్న వాళ్ళు ఉన్నా కానీ మనం ఒకరి మీద ఒకరు ఆధారపడడం వల్ల భారతదేశంలో ఏకత అనేది సాధ్యమవుతుంది అనేది ఇక్కడ అర్థం చేసుకున్నటువంటి విషయం. అదేవిధంగా ఒకరిపై ఒకరు ఆధారపడము, ఆ తర్వాత తీర్థయాత్రలు, ఆ తర్వాత ఈ యొక్క జడ్జ్మెంట్ సిస్టము, ఆ తర్వాత మన భారతదేశ ప్రజాస్వామ్య విలువలు, మనం ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం, ఇవన్నీ కూడా భారతదేశాన్ని కలిపి ఉంచే ప్రధానమైనటువంటి అంశాలుగా మనకి ఇక్కడ మనం ఈ రోజు పాఠంలో తెలుసుకున్నాం. దీన్ని మనం ముగించే ముందు మరొకసారి మొదటి నుంచి చూద్దాం. ఈ రోజు పాఠంలో మనం రెండు రకాలుగా తెలుసుకున్నాం. ఐక్యత మరియు వైవిధ్యం భావనలు, వైవిధ్యం ఒక అర్థం తెలుసుకున్నాము. అదేవిధంగా సాధారణంగా వైవిధ్యం అంటే భేదాలు కాకుండా మన ప్రయోజనాల కోసం అయితే కేవలం తేడాల కంటే ఎక్కువ ఏదో అని కాకుండా ఒక సామూహిక భేదాలు అంటే ఒక సమూహాన్ని ఇంకొక సమూహం నుంచి గుర్తించే తేడాలు అనేది మనం తెలుసుకున్నాం. ఈ రకంగా వ్యత్యాసాలు అనేవి కూడా అవి జీవ సంబంధమైనవి కావచ్చు, మతపరమైనవి కావచ్చు, భాషా సంబంధమైనవి కావచ్చు, ఇట్లా రకరకాలైనటువంటి విభేదాలు ఉన్నాయనేది కూడా మనకు ఇక్కడ మనం జాతి వైవిధ్యం ఉంది భారతదేశంలో.
అందుకనే రత్నానాయుడు గారు ఒక బుక్ రాశారు. ఎట్లా అంటే కమ్యూనల్ ఎడ్జ్ టు ప్లూరల్ సొసైటీ. అంటే మనం చాలా మంది అనుకుంటారు అంటే ఇంత వైవిధ్యం అంటే భిన్నత్వం ఏకత్వం గొప్పలు చెప్పుకోవడం కాదు. భారతదేశంలో ఏంటంటే చాలా చాలా గొడవలు. ఇప్పుడు ఉదాహరణకి మనం తీసుకున్నాం అనుకోండి, తమిళనాడులో హిందీ భాషను వాళ్ళు పెట్టినందుకు గాను చాలా పెద్ద పెద్ద గొడవలు జరిగి చాలా మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా భారతదేశం వచ్చిన కాంచి ఈ కులాల మతాలు మరి ఇంత వైవిధ్యం ఇంత 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 బాగుందా అంటే అలా ఏం లేదు. భారతదేశంలో ఎన్నో కుల ఘర్షణలు, ఎన్నో మత ఘర్షణలు, కారం చెడు, చుండూరు, ఇవి చూస్తున్నాం. కుల దళితుల్ని ఊచకోత పోసినటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అదేవిధంగా కమ్యూనల్ రైట్స్ అంటే మత హింస అనేది మీ అందరికీ తెలుసు. హైదరాబాద్ మహానగరం అనేది ఇప్పుడు లేదు సరిగ్గా. ఒకప్పుడు మత హింసకి చాలా ఓల్డ్ సిటీ అంటేనే మత హింసకి ఒక ఒక కేంద్రంగా ఉండేది. అదే రకంగా మీరు కనుక అంటే ఇంత భిన్నత్వంలో ఏకత్వం ఉన్న భారతదేశంలో చాలా చాలా సమస్యలు ఇంకా అవి ఇప్పుడు రోజు రోజుకి పోలరైజేషన్ పెరుగుతుంది. పోలరైజేషన్ అంటే ఎట్లా అంటే ఒక భిన్న మతాల మధ్యలో విభేదాలు అనేటివి ఎక్కువగా రావడము, రాజకీయంగా ఒక మతాన్ని ఇంకో మతం వేరు చేయడం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతుంది. పోలరైజేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. దానికి ఉదాహరణ ఏంటి అంటే గుజరాత్ లో జరిగినటువంటి మారణహోమం 2002లో అది కొన్ని వేల మంది ముస్లింలు చనిపోయారు. అదేవిధంగా అంత ముందు కూడా మత ఘర్షణలలో చాలా మంది మైనారిటీ మతస్థుల్లో ఇప్పుడు మణిపూర్ మండుతుందండి. ఈరోజు పేపర్లన్నీ ఏం చెప్తున్నాయి, ఒక మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళని కావాలని టార్గెట్ చేస్తున్నారు అనేది ఈ రోజు మనకు అన్ని న్యూస్ పేపర్లు చెప్తున్నాయి. కొన్ని నిషేధిత సంస్థలు కొన్ని దాంట్లో ఉండి ఆ మత విభేదాలు కారణమవుతున్నాయని తెలుస్తుంది. అంటే మనకు యూనిటీ ఇన్ డైవర్సిటీ ఉన్న కొన్ని ఫ్రింజ్ ఎలిమెంట్స్ అంటారు. వీటిని ఏమంటారు అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫ్రింజ్ ఎలిమెంట్స్ అంటారు. అంటే వాళ్ళు ఎక్కడ అవపడాలి మనకు. వీళ్ళు ఎట్లా ఉంటున్నారు అంటే ఫ్రింజ్ ఎలిమెంట్స్ అంటే ఎట్లా ఉంటారంటే అంటే వాళ్ళు అన్ని మతాలలో ఉంటారు. ఈ ఫ్రింజ్ ఎలిమెంట్స్ ఏంటంటే వాళ్ళు ఎక్కడో మూలకు ఉండి అది వాళ్ళు ఏదైనా గొడవలు చేయడం మొదలు పెడతారు అన్నట్టు. అంటే ఈ మతపరంగా, కులపరంగా, ప్రాంతీయ పరంగా, లేదంటే జాతి పరంగా మాట్లాడే భాష ప్రకారం మనకు గుజరాత్ కమ్యూనల్ రైట్స్ చూస్తే అది పెద్ద మన భారతదేశానికి ఒక మచ్చ అని చెప్పుకోవచ్చు. అలా అంటే ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే యూనిటీ అండ్ డైవర్సిటీ అనేది ఏదో మనం గొప్పగా ఉన్నాము అని చెప్పుకోకుండా మనలో ఉన్నటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నాయి. అటు హిందీ సమస్య, ఇప్పుడు కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో హిందీని ఇంపోజ్ చేస్తున్నారని కమల్ హాసన్ మనం ఏం చెప్పాడు, తమిళనాడు మనం మాట్లాడుతూ ప్రముఖ హీరో కమల్ హాసన్ ఏం చెప్పాడు, ఒకవేళ హిందీని కాబట్టి మేము తమిళనాడు మొత్తం విడిపోతాం అని చెప్పాడు. అంటే ఇట్లా ఒక రకమైనటువంటి భాషాపరమైనటువంటి వైవిధ్యాలు, హింస, ఆ తర్వాత మతపరమైనటువంటి హింస, కులపరమైనటువంటి హింస. మీరు ప్రతిరోజు ఇప్పుడు ప్రతి 3 మినిట్లకు 2 మినిట్స్ ప్రతి దళిత అమ్మాయి మీద ఒక రేపు అట్లా జరుగుతుంది అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. అంటే కుల హింస, మత హింస, ప్రాంతీయ హింస, భాషా హింస, ఆ తర్వాత ఇట్లా ఎన్నో రకాలైనటువంటి హింసలు భారతదేశాన్ని ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అయితే వీటన్నిటిని కూడా మనం అధిగమించి అంటే ఒక అడుగు ముందుకేస్తూ వీటన్నిటిని మనం కాకుండా మనం ఒక అడుగు ముందేస్తూ యూనిటీ డైవర్సిటీని మనం కాపాడుకోవాలనేటువంటి అనేది మనం అందరం యాక్సెప్ట్ చేయవలసినటువంటి విషయం. భారతదేశం అనేది వైవిధ్యంతో కూడినటువంటి ఏకత కలిగి ఉంది అనేది మనం ప్రధానంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ రకంగా మనం కనుక భారతదేశం చూస్తే ఎన్నో సమస్యలు వచ్చినా అంటే అది ఎమర్జెన్సీ టైం కానివ్వండి, అంత ముందు కానివ్వండి, భారతదేశం మనకు స్వతంత్రం రాకముందు కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎన్నో రకాలైనటువంటి వైవిధ్యాలు. ఇండియా పాకిస్తాన్ విడిపోవడం కూడా ఒక అతిపెద్ద విషాదం అని చెప్పుకోవచ్చు. అది ఒక రకంగా అది పాకిస్తాన్ అనేది మతపరంగా అది విడిపోయింది, లేకపోతే భారతదేశంలో ఒకప్పుడు బాగానే ఉండేది. ఆ తర్వాత ఈ రాజకీయ కారణాలు రకరకాల అది ఒక మత పరంగా అది విభజించబడడం వల్ల అది ఎంత పెద్ద విషాదం. అప్పుడు ఎంతమంది ఎన్ని వేల లక్షల మంది చనిపోయారు. అది జస్ట్ మతం ఆధారంగా చేయబడ్డది. కుల ఆధారంగా కూడా ఇప్పుడు ఏంటంటే కులాంతర మతాంతర ప్రేమాలు ఈ మధ్యలో చేసుకుంటే అది యూనిటీకి దారితీస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే హానరరీ కిల్లింగ్స్ అని చెప్పేసి కాప్ పంచాయతీ ఉందనుకోండి, కాప్ పంచాయతీలో ఏం చేస్తున్నారు అంటే ఎవరైనా ఒక కుల అమ్మాయి ఇంకో కుల అమ్మాయిని చేసుకుంటే వాళ్ళు సజీవ దహనం చేయడము, హత్యలు అనేది జరుగుతుంది. అంటే ఈ కుల ఆధారంగా, మత ఆధారంగా, జాతి ఆధారంగా, వీటి ఆధారంగా జరుగుతుంది. కాబట్టి వైవిధ్యాన్ని మనం కాపాడుకోవాలి. యూనిటీ అనేది రెండు కలవడం ద్వారా వస్తుంది తప్ప ఇది మనం దాన్ని ఒక జాతి నిర్మూలించడం,
ఈ మధ్యలో ఎట్లా అయిపోయిందంటే రాజకీయాలు ఒక ఉన్మాద స్థితికి చేరి ఒక జాతి ఇంకొక జాతిని మొత్తం అంటే ఆ, మొత్తం మొత్తం సజీవంగా తుడిచేయాలనేది ఒక 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 ఉన్మాద స్థితిలో ఈ రోజు రాజకీయాలు కానీ పౌర సమాజం కానీ ఉందని మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎందుకు ఇవన్నీ చెప్పుకోవాలి అంటే మన భారతదేశం అనేది ఏదో గొప్ప చెప్పుకోవడము, అది మనంత యూనిటీ ఇన్ డైవర్సిటీ కాదు, యూనిటీ ఇన్ డైవర్సిటీ ఉంది, దాన్ని మనం కొనసాగించడం కూడా అంతే చాలా చాలా ముఖ్యమైన విషయం. అందులో మనకు లోపాలు ఏంటి అంటే ఈ రోజు జరుగుతున్నటువంటి సౌత్ నార్త్ డిబేట్ కానివ్వండి, మతపరమైనటువంటి కమ్యూనల్ రైట్సే కానివ్వండి, ఆ తర్వాత ఇప్పుడు నార్త్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి హింస కానివ్వండి, మహారాష్ట్రలో ఆ మధ్యలో జరిగినటువంటి హింస కానివ్వండి, ఇట్లా హింసాత్మకమైనటువంటి సంఘటనలు, హింసాత్మకమైనటువంటి విషయాలు మనం దూరంగా ఉండి భారతదేశాన్ని మనం ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒక అక్బర్ పరిపాలించినట్టు, ఒక 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 అశోకుడు పరిపాలించినట్టు మనం భారతదేశాన్ని మనం చూస్తే ఇది మరి ప్రజాస్వామ్యంగా ఇప్పుడు అది నడిచే అవకాశం ఉంది. ఈ రకంగా మనం భారతదేశంలోని చాలా చాలా విలువైనటువంటి విషయాలు మనం ముందుకు కొనసాగిస్తూ ఆధునికమైనటువంటి రాజ్యాంగం, ఆధునికమైనటువంటి భావనలు, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, లిబర్టీ, అంబేద్కర్ గారు అయితే చెప్పారో అట్లాంటి విషయాలు, నెహ్రూ గారి విజన్, ఇవన్నీ కూడా కలిపితే మనం ఇంకా యూనిటీ డైవర్సిటీని పెంచే అవకాశంగా ఉంది. భారతదేశం అంటేనే యూనిటీ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం, ఇది ఎప్పటికీ ఉంటుందనేది. ఎందుకంటే కొన్ని భారతదేశం ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలి ఈ పాఠం ముగించే ముందు. భారతదేశానికి జూయిష్ కమ్యూనిటీ అనేది ఒక 2000 years బ్యాకే ఈ భారతదేశంలోకి వచ్చింది. ఇప్పుడు జూయిష్ కమ్యూనిటీ మీద ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ఆ జూయిష్ కమ్యూనిటీ ఇప్పుడు లేదంటే ఒకప్పుడు ఇజ్రాయెల్ అనే దేశం కూడా అందులో భాగం ఏర్పడింది. ఈ జూయిష్ కమ్యూనిటీ కూడా భారతదేశంలో కేరళలో జూ కమ్యూనిటీ ఉంది, ఆ తర్వాత ముంబైలో ఉంది, పార్సీ కమ్యూనిటీ ఉంది. ఇంత అంటే మొదటి నుంచి కూడా భారతదేశంలో అంటే భిన్నత్వం ఉంది. ఈ భిన్నత్వాన్ని మనం ఎలా కాపాడుకుంటాము, ఇది ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాము, ఇది ఒక భాషాపరమైనటువంటి, మతపరమైనటువంటి కమ్యూనల్ రైట్స్ లేకుండా వీటిని మనం ఎట్లా ముందుకు తీసుకెళ్తాం. భాష తమిళనాడు వాళ్ళు ఎట్లా హిందీని అపోజ్ చేస్తున్నారు, అసలు అక్కడ హిందీ నవోదయ స్కూల్సే లేవు. ఎందుకు అంటే వాళ్ళు హిందీ అనేది ఆర్యులు, ద్రవిడ ఆర్యులు, ఆర్యన్ అండ్ హిందీ వీటిని పూర్తిగా వివేస్తారు. పెరియార్ మొత్తం తన జీవితాన్ని ఈ యాంటీ నార్త్ వ్యతిరేకంగా పోరాడాడు. అట్లా తమిళనాడు పరిస్థితి అంటే ఇట్లా కుల, మత, జాతి, ప్రాంతీయ, భాష వైవిధ్యాలు, దీంతో పాటు లింగ వైవిధ్యాలు. అంటే ఇప్పుడు భారతదేశం అనేది కూడా మీరు కనుక కొంచెం జాగ్రత్తగా చూస్తే ఎంతమంది ఆడవాళ్ళు కూడా భారతదేశం పరిపాలించారు. అది కూడా ఈ రోజు మనం ఎంతోమంది స్త్రీలు భారతదేశానికి గొప్ప స్పోర్ట్స్లో కానివ్వండి, అది వాళ్ళు భారతదేశానికి పేరు తీసుకొస్తున్నారు. ఈ రకంగా రకరకాలైనటువంటి వైవిధ్యాలు ఉన్నాయి. ఆ వైవిధ్యాల మీదనే భారతదేశం యొక్క ఏకత అనేది ఆధారపడి ఉన్నది. ఆ ఏకత నిలిచి ఉన్నది. ఇది ఇంకా ముందుకు సాగుతూ ఉంటుంది. మొత్తంగా ఈ భారతదేశం అనేది ఏకరూపత మీద కాదు, ఏకత్వం మీద, ఏకరూపత అంటే సిమిలారిటీ, ఏకరూపత మీద కాదు, ఒకే భాష, ఒకే మతం, ఒకే కులం, ఇట్లాంటి వాటి మీద కాదు, బహుళ భాషలు, బహుళ మతాలు, బహుళ అస్తిత్వాలు, బహుళ ప్రాంతాలు అన్నిటిని గుర్తింపు ఇచ్చుకుంటూ ఇది కాకపోతే మనం అంతా భారతీయులము, ఇండియన్స్ అనే ఒక సామూహిక భావన ఏదైతే ఉందో దాని మీద ఈ దేశము యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది, వీఆర్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అని మనం చాలా చెప్పుకోవాల్సినటువంటి ఈ విషయం. ఇంతటితో ఈ పాఠాన్ని ముగిస్తూ మరొక పాఠంతో మళ్ళీ కొత్త పాఠంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మీ అందరికీ నమస్కారం.